అసలు ఈ యేసునామములో లేదా యేసుక్రీస్తు నామం యేసునామమా లేదా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమా? ఈ యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మము ఇవ్వాలి అనేటువంటి ఈ సిద్ధాంతం ఇది ఎక్కడిది అంటే ఇది స్వదేశీ బోధ కాదు, స్వదేశీ సిద్ధాంతం కాదు. మనకు తెలుసు కదా, స్వదేశీ విదేశీ. స్వదేశీ వస్తువులు తెలుసు, విదేశీ వస్తువులు తెలుసు. అలానే స్వదేశీ బోధలు ఉన్నాయి, విదేశీ బోధలు ఉన్నాయి. స్వదేశీ బోధల కన్నా విదేశీ బోధలు భయంకరమైనవి. అలా చెప్తున్నాను, స్వదేశీ బోధల కన్నా విదేశీ బోధలు చాలా భయంకరమైనవి. అంతేకాదు, మన దేశంలో పుట్టిన రోగాల కన్నా బయట నుంచి వచ్చిన రోగాలు అవి ఇంకా చాలా చాలా తీవ్రమైనవి. ఎంత నిజమో, ఈరోజు కరోనా మన దేశంలో పుట్టింది కాదు, ఎక్కడో చైనాలో పుట్టింది, విదేశీ. అలానే బోధల విషయంలో కూడా మన స్వదేశీయులు చెబుతున్న బోధల కంటే విదేశీయులు చెబుతున్న బోధలు చాలా చాలా భయంకరమైన బోధలు. అందులో మీకు గతంలో కూడా జ్ఞాపకం చేశాం, కయ్యూను పుట్టుక గురించి చేసిన ఆ భయంకరమైన బోధ. అది నా నోటి నుంచి చెప్పడానికి నాకే అసహ్యంగా ఉంది, అందుకే చెప్పదలుచుకోలేదు. కయ్యూను ఆదాము కొడుకు కాదు, ఆదాముకు పుట్టినవాడు కాదు అని, అవ్వకు ఆదాముకు పుట్టినవాడు కాదు అని, సర్పానికి పుట్టినవాడు అని. ఎక్కడిది బోధ? విదేశీ బోధ. ఎంత భయంకరంగా ఉందో చూసారా, విదేశీ బోధ. అలానే ఇప్పుడు ఈ బోధ కూడా ఏదైతే ఉందో ఇది కూడా విదేశీ బోధనే తప్ప స్వదేశీ బోధ కాదు అని ఆ రోజే మీకు ఇది ఎక్కడ ప్రారంభమైనదో అనే విషయాన్ని కూడా చెప్పాను. ఇది 1913లో సదరన్ కాలిఫోర్నియాలో జరిగినటువంటి పెంతెకోస్తల్ క్యాంప్ మీటింగ్లో ఆ రోజు మొట్టమొదటగా దీనిని ప్రతిపాదించినటువంటి ఆ వ్యక్తి పేరు ఆర్ఈ మెక్ అలెస్టర్ అని కూడా మీకు ఆ రోజు జ్ఞాపకం చేశాను. ఈ ఆర్ఈ మెక్ అలెస్టర్ అనేటువంటి ఈ వ్యక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము సరైంది కాదు, యేసు నామము లేదా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమే సరైనది అని ఆ క్యాంప్ మీటింగ్లో అతను వాదించటం, ఇతని వాదనను అందులో ఒక ఇద్దరు ప్రముఖులు జాన్ స్కెపీ అలానే ఫ్రాంక్ ఎవట్, జాన్ స్కెపీ ఫ్రాంక్ ఎవట్ అనేట ఇద్దరు ప్రముఖులు అతనితో ఏకీభవించి మరలా వారు ఆ రోజు యేసునామములో బాప్తిస్మాను తీసుకున్నారు. అక్కడ నుంచి దీనికి వాళ్ళకి జీవం పూశారు. అంటే 1913 రైట్. అంటే ఇది కొంతమంది ఏంటంటే లేదు మేమే కనిపెట్టామని ఈ క్రెడిట్ ఏదో వీళ్ళకి ఆపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. ఈ బోధ నేనే పరిశోధన చేశాను, నేనే రీసెర్చ్ చేశాను, నేనే ధ్యానించాను, నేనే కనిపెట్టానని మాట్లాడుకుంటున్న వారికి సమాధానముగా నేను ఈ విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. ఇది 1913 నుంచి. అంతేకాదు, మన మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రెన్హమైట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ బ్రెన్హమైట్స్ అంటే బ్రెన్హాము శిష్యులు, వీళ్ళంతా కూడా బ్రెన్హాము శిష్యులు. అలా ఎలాంటి వాళ్ళంటే యేసు ప్రభువుని దేవుడు కాదన్న పర్వాలేదు, కానీ బ్రెన్హామును దేవుడు కాదన్న మాత్రం కోపం వచ్చేస్తుంది. అర్థమైందా? యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పినా పర్వాలేదు వాళ్ళకు, కానీ బ్రెన్హామును దేవుడు కాదంటే మాత్రం అస్సలు తట్టుకోలేరు, వాదనకి వచ్చేస్తారు, మనతో ఛాలెంజ్ అనేస్తారు అంతే వెంటనే. అంటే వీళ్ళకి యేసు ప్రభువు కంటే ఎవరు ఎక్కువ అంటే బ్రెన్హామే చాలా ఎక్కువ వాళ్ళకు. వీళ్ళ వాదన లేదా వీళ్ళ సిద్ధాంతం కూడా ఏంటంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమే సరి అయినది అని వాదించే వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి సంబంధించినటువంటి కొంతమంది అంతే, కేవలం అతి కొద్ది మంది మాత్రమే చేసేటువంటి బోధ ఈ యేసునామము బాప్తిస్మం లేదా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అనేది. కానీ మెయిన్ లైన్ చర్చెస్ కావచ్చు, అలానే చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో కూడా 99% కూడా లేదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనే బాప్తిస్మం అంటారు. ఓకే, ఇక ఈ వీళ్ళ వాదన ఎలా ఉంది అని అంటే కంప్లీట్గా బైబిల్నే మార్చే విధంగా వీళ్ళు వాదిస్తున్నారు. ఎలా? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉంది కదా యేసుప్రభులో చెప్పినటువంటి మాట, అక్కడే కదండి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది
కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి మీరు బాప్తిస్మము ఇచ్చుచు అన్నాడు. ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఇక్కడ మనకు కనబడుతున్నారు. అయితే వీళ్ళు ఏమంటారంటే అసలు ఇక్కడ కూడా యేసునామం అనేవి ఉండాలండి. వీళ్ళు చూడండి ఎలా మాట్లాడుతున్నారో. ఏంటి ఇక్కడ కూడా యేసునామం అని ఉండేది? అరే వీళ్ళు ఎప్పుడు చూశారో, ఇప్పుడు పుట్టి యేసునామం అని ఉండేది. కాకపోతే 320వ సంవత్సరం తర్వాత కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి క్రైస్తవుడైన తర్వాత అతను ఏం చేశాడంటే ఈ పదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసునామము అనేటువంటి దాన్ని తీసేసి ఇతను ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే దాన్ని అక్కడ పెట్టాడు అతను, లేదా పెట్టించాడు. దానికి ఆ తర్వాత వచ్చినటువంటి రోమన్ క్యాథలిక్స్ అన్న వాళ్ళు దానికి సపోర్ట్గా వాళ్ళు ఆ తర్వాత అనువాదాలన్నిటిలో కూడా వాళ్ళు అలా మార్చేశారు అని కంప్లీట్గా ఏంటంటేనండి అసలు బైబిల్నే మార్చేశారన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమంటే వీళ్ళ వాదన నిజం అనిపించుకోవటానికి, వీళ్ళ వాదన రైట్ అనిపించుకోవటానికి బైబిల్ కూడా తప్పనేటువంటి స్థితికి దిగజారిపోతున్నారు అని అంటే ఇక్కడే మనకు అర్థం కావాలి వీళ్ళు ఎంత విపరీతానికి వెళ్ళిపోతున్నారు అని. ప్రియులారా, ఒకవేళ వాళ్ళు అన్నదే మనం కాసేపు నిజం అనుకుంటే ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేది తర్వాత పెట్టింది, ప్రారంభంలో ఉన్నది కాదు ఇది. తర్వాత దాన్ని యాడ్ చేశారు అని అంటే ఆ యాడ్ చేసిన వాళ్ళు ఇక్కడ చేసే బదులు ఇక్కడ చేసిన వాళ్ళు మరి తర్వాత అపోస్తల కార్యంలో కూడా చేస్తే ఏ కూడా ఉండకపోయేది కదా. మనలో మనం మాట్లాడండి, ఇక్కడ చేశారు కదా వాళ్ళు, యాడ్ చేశారన్నారు కదా. ఇక్కడ యాడ్ చేసిన వాళ్ళు అపోస్తల కార్యములలో 2వ అధ్యాయంలో యాడ్ చేసి, 8లో యాడ్ చేసి, 10లో యాడ్ చేసి, 19లో కూడా యాడ్ చేస్తే అసలు ఈ గొడవే ఉండేది కాదు కదా. మరి ఇక్కడ యాడ్ చేసిన వాళ్ళు అక్కడ యాడ్ చేయడానికి ఏం అడ్డమైంది? అంతే కదా, లాజిక్ కదా మరి అది. కనుక ఇది యాడ్ చేసింది అని చెప్పటం దానంత అవివేకం, అజ్ఞానపు వాదన మరొకటి లేదు. ఇంకొక విషయం ఏమంటారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు పరలోకానికే వెళ్ళరు. యేసు నామములో బాప్తిస్మం తీసుకుంటేనే పరలోకం. కనుక మీరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాలు తీసుకుంటే అర్జెంటుగా మీరు వెంటనే యేసు నామాలు తీసుకోండి. మీరు ఏమాత్రం కూడా ఆలోచించిన మీ ఆశ భంగం కనుక తొందరగా రండి, మిమ్మల్ని ముంచుతాం నిలువునా అంటున్నారనమాట. నిజం. అందుకే పాప అమాయకులు మళ్ళీ పొలోమని వెళ్తున్నారు, వాళ్ళ దగ్గరికి వాళ్ళు ముంచుతున్నారు వీళ్ళను. కానీ వాస్తవానికి ఒకవేళ ఇదే నిజం అనుకుంటేనండి, మనకు కాసేపు ఇదే నిజం అనుకుంటే అంటే ఇది 300 తర్వాత యాడ్ చేశారు ఇది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం అని వాళ్ళ మాట మనం కాసేపు అనుకుంటే ఇప్పుడు యేసునామంలో బాప్తిస్మం ఇవ్వటం అనేది మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయిందని మనం ఇప్పుడు చెప్పుకున్నాం 1913లో కదా. అంటే ఇప్పుడు ఈ 3వ శతాబ్దం లేదా 4వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళారు, అంతా నరకానికి వెళ్ళారనమాట అన్నట్టే కదా. మరి అంటే ఈ 100 సంవత్సరాలలో ఎన్ని పోరాటాలు చేశారండి క్రీస్తు పక్షాన, బైబిల్ పక్షాన. ఎంతమంది ఎన్ని దెబ్బలు తిన్నారు, జైలుకి వెళ్ళారు, శ్రమల పాలయ్యారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతమంది మిషనరీలు సేవ చేయలేదు. ఏంటి వీళ్ళంతా కూడా నరకానికి వెళ్ళిపోయారు. అయితే అంటే ఒక మాట మాట్లాడే ముందు, ఒక విషయాన్ని సమాజం మధ్యలోకి వెళ్ళి చెప్పే ముందు దీని వెనక ఎన్ని మనం తప్పు పట్టవలసి వస్తుందో, ఎంతమంది జీవితాలు మనం మరి వాళ్ళందరినీ కూడా ఎంతమంది జీవితాలు మనం పాడు చేసిన వాళ్ళం అయిపోతామో, లేదా ఎంతమంది జీవితాలను మనం అవమానపరిచిన వాళ్ళం అవుతామనే ఈ కనీస జ్ఞానం, ఇంగిత జ్ఞానం అంటారు, ఇవేవి లేకుండా నేను చెప్పేది రైట్ అని ముండిగా మాట్లాడుతున్న వాళ్ళు చూస్తుంటే జాలి కాక ఏమనిపిస్తుంది చెప్పండి. ఇక రైట్, ఇక ఈ విషయాలన్నీ మనం గతంలో మనం మాట్లాడుకున్నవి, 1వ తేదీన మనం మాట్లాడుకున్న విషయాలు. అందులో ఆ రోజు వారు మాట్లాడినటువంటి కొన్ని ఎలా ఉన్నాయంటే వారు మాట్లాడుతున్న మాటలకు వారికే అసలు ఏమాత్రం కూడా పొంతన లేకుండా మాట్లాడేశారు. కొంచెం జాగ్రత్తగా విన్న వాళ్ళకు, ఆలోచించిన వాళ్ళకు అర్థమై ఉంటుంది. అంటే ఒక మాట, ఈ మాట మనం మాట్లాడుతున్నామంటే దీనికి ఆ క్రాస్ వర్డ్స్ బైబిల్లో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి చెక్ చేసుకోవటం లేదు.
ఇది ఇంతే, ఇంకా ఇది ఇంతే, ఇది ఇంతే. మరి ఇది ఇంతే అంటే మరి అక్కడ ఎందుకు అలా ఉంది? దానికి సమాధానం ఉండదు. ఇక ఇలా చాలా సెల్ఫ్ గోల్ అంటారు చూసారా, తనకు తానుగానే. అలాంటివి చాలా సందర్భాల్లో నోట్లో నుంచి అతను జారిపోయారు. కానీ ఇప్పుడు వారిని అవమానపరచాలనేది నా ఉద్దేశం కానే కాదు. కానీ మిమ్మల్ని జ్ఞానవంతులుగా చేయాలి. ఇంకా ఎవరూ కూడా ఈ విషయంలో మీ దగ్గరకు వచ్చి నోరెత్తకూడదు అన్న ఆలోచనతోనే, మీకు తెలుసు కదా, ఆ రోజు 4 గంటల వరకు కదండి మాట్లాడుకున్నాం. అప్పటి వరకు భోజనాలు లేవు కదా. ఇంకా అప్పటికి పాపం వచ్చిన వాళ్ళ సేవకులు ఉన్నారు కదా, వాళ్ళకు షుగర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, బీపీలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అప్పటికే అడిగా, అందరూ అభిప్రాయం తీసుకున్నాం. ఇంకా చెప్పమంటారా, ఇంకా క్లారిటీ ఇవ్వమంటారా? సమయం అయిపోయిందండి, ఇంకెప్పుడని చూద్దాం అన్నారు కనుక ఆ రోజు వదిలేసాం. దానికి మీరందరూ సాక్షులు. ఓకే, ఇప్పుడు అందుకే నేను ఖచ్చితంగా దీని గురించి మరలా నేను మాట్లాడతాను అని నేను ఆ రోజే ఫిక్స్ అయ్యాను. అందుకే ఈరోజు మాట్లాడుతున్నాను. ఓకే, ఇక యేసుక్రీస్తుల వారి మాట ఇది. ఏది? మత్తయి సువార్త 28లో ఉన్నటువంటి మాట. ఎవరి మాట అది? యేసుక్రీస్తుల వారి మాట. ఇప్పుడు వీళ్ళు లేదు యేసునామములో బాప్తిస్మం అని మాట్లాడుతున్నారు అని అంటే ఎవరి మాటను బట్టి వాళ్ళు, ఎవరి మాటను వాళ్ళు బేస్ చేసుకున్నారంటే ఎస్పెషల్లీ పేతురు గారి మాటను వాళ్ళు బేస్ చేసుకొని అక్కడ స్టాండ్ అయ్యారు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు 3 పేరు చెప్పాడు. కానీ 2వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి అపోస్తుల కార్యములలో పేతురు గారు మాత్రం మీరు యేసునామమున బాప్తిస్మము పొందండి అన్నాడు. ఇప్పుడు పేతురు గారు యేసునామము అన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తుల వారు మాత్రం 3 నామము అని చెప్పినట్టుగా చూస్తున్నాం. అంటే ఇప్పుడు పేతురు గారు ఏమైనా యేసుక్రీస్తుల వారి మాటను ఓవర్టేక్ చేశారంటారా? ఆయన మాటను ఏమైనా క్రాస్ చేశాడంటారా? ముమ్మాటికి అసలు అవకాశమే లేదు. ఎందుకు లేదు అని అంటే 2వ అధ్యాయంలో బాప్తిస్మం గురించి మాట్లాడిన పేతురు గారు మరలా 2వ అధ్యాయంలో బాప్తిస్మానికి వ్యతిరేకంగా ఒకవేళ యేసు చెప్పిన దానికి యాంటీగా పేతురు గారు మాట్లాడారని మనం అనుకుంటే 3వ అధ్యాయంలో పేతురు గారు ఏమన్నారో మీరు చూడాలి. ఆ రోజు కూడా చూశారన్నమాట. 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు, 3వ అధ్యాయం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22 చదువుకుందాం, సరిపోతుంది. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో, బాప్తిస్మ విషయంలో కూడా అన్ని విషయములలో మీరు ఆయన మాట మీరు వినవలెను అన్నాడు. ఆ ప్రవక్త మాట అంటే ఇప్పుడు ఎవరి గురించి అండి? ఇక్కడ ప్రవక్త అంటే యేసు గురించి మర్చిపోకూడదు. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగును. ఆ యేసు మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవుతాడు అని స్వయంగా పేతురు గారే చెప్పారు. ఇప్పుడు నేనేమంటానంటే పేతురు గారే వినలేదు కదా అంటాను. పేతురు గారే వినలేదు. ఎందుకు? పేతురు గారితో మిగతా అపోస్తలులతో యేసుక్రీస్తుల వారు ఏమని చెప్పారు మత్తయి సువార్తలో? మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యుడిగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోకి బాప్తిస్మం ఇవ్వండి. త్రిత్వనామ 3 నామములో బాప్తిస్మం ఇవ్వండి అని యేసు చెబితే ఈయన తండ్రిని పక్కన పెట్టి పరిశుద్ధాత్మను పక్కన పెట్టి పేతురు గారు యేసునామములో పొందండి అని ఎలా చెప్తాడు? ఈయన ఎలా ఇస్తాడు? ఎలా చెప్తాడు అనే దానికంటే కూడా నేను ఏమంటానంటే ఎలా ఇస్తాడు? మీకు అర్థమైందా? అంటే ఖచ్చితంగా ఒకవేళ పేతురు గారే కానీ యేసునామములో బాప్తిస్మము ఇచ్చుంటే ఇప్పుడు పేతురు గారు మాట్లాడినటువంటి మాట సర్వనాశనం అయిపోతాడు ఆయన మాట విననివాడు అని అంటే ఇప్పుడు మొట్టమొదటిది ఎవరికి ఎఫెక్ట్ అవ్వాలి? పేతురు గారికి ఎఫెక్ట్ అవ్వాలి. కానీ పేతురు గారు అలా చేసేటువంటి అవకాశం ఉందా? ముమ్మాటికి లేదు. అంటే ఇప్పుడు ఈ మాటను బేస్ చేసుకుంటే 3వ అధ్యాయంలో ఇప్పుడు ఈ పేతురు గారు చెప్పిన ఈ మాటను మనం ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా పేతురు గారు ఆ రోజు 3000 మందికి బాప్తిస్మం ఎలా ఇచ్చి ఉండాలి? దీన్ని బట్టి యేసునామములో ఇచ్చి ఉంటాడా లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇచ్చి ఉంటాడా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోని ఇవ్వాలి. ఒకవేళ అలా ఇచ్చి ఉండకపోతే యేసు చెప్పిన మాట విననివాడవుతాడు. ఆయన మాట విననివాడైతే ఖచ్చితంగా ఇక్కడ చెప్పిన ఈ మాట జనులలో ఉండకుండా సర్వనాశనం అన్నాడు ఖచ్చితంగా. కానీ పేతురు గారు
మరి అక్కడ లేదు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చినట్టుగా లేదు కదా అనేటువంటి ఒక అనుమానం మీలో ఇప్పటికే స్టార్ట్ అవ్వాలి. ఓకే, అన్నిటి గురించి మాట్లాడుకుందాం. అందులో ప్రధానమైనది ఏంటంటే అతను బేస్ చేసుకున్నది, మాట్లాడింది కూడా ఈ మత్తయి సువార్త 28, 18, 19 వచనాలని అక్కడే ఆగి అక్కడే నిలబడి మాట్లాడాడు. ప్రధానమైనది. ఇప్పుడు నేనేమంటానంటే ఈ మత్తయి సువార్త 28, 18, 19 వచనాలు ఉన్నాయి కదా, ఇవి ఎవరు ఎవరికి చెప్పింది? ఇక్కడ నేను ఇక్కడ ఏమంటారు, విభజన చేస్తున్నాను, జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడ నుంచి క్లాసిఫికేషన్ ఏమంటే నేను ఇక్కడ విభజిస్తున్నాను. బైబిల్ ఎప్పుడు కూడా సత్యవాక్యమును సరిగా ఏం చేయమన్నాడు? విభజించాలి కదా, విభజన చేయాలి. అలా వాక్యాన్ని మనం సరిగా విభజన చేయకపోతే ఎవరితో అన్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఎవరన్నారు, ఎవరితో అన్నారు అని మనం ఇలా విడగొట్టడమే విభజన చేయటం. ఇప్పుడు మత్తయి సువార్త 28, 18, 19 వచనాలు ఎవరితో చెబుతున్న మాటలుగా మనం చూడాలి వాటిని. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 28, 18, 19 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 కంటే కూడా 16 నుంచి చదువుకుందాం మనం. ఏమండి, 28వ అధ్యాయం 16వ వచనం నుంచి 11 మంది శిష్యులు, 12 మంది కదా, డౌట్ వచ్చిందా? ఆల్రెడీ ఒకడు చచ్చాడు. ఏమండి, ఆల్రెడీ ఒకడు తన్ను తానే చంపుకున్నాడు కదా, ఇస్కరియోతు యూదాకు సమాధి అయిపోయింది అక్కడ, కనుక ఆ లేడు. అందుకే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 11 మంది. రైట్. ఈ 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. యేసు చెప్పినట్లుగా వాళ్ళు, ఇదిగో మీరందరూ కూడా ఆ కొండ దగ్గరికి వచ్చేయండి అన్నాడు. ప్రభు చెప్పినట్టుగా 11 మంది ఎక్కడికి వచ్చేసారు? ఆ గలిలయ కొండ దగ్గరకు వచ్చేసారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ వీళ్ళతో మాట్లాడుతున్న మాట, శిష్యులతో. రైట్, చూద్దాం. వెళ్ళిన తర్వాత వారు అనగా ఈ శిష్యులు 11 మంది ఆయనను చూచి, యేసు ప్రభుల వారిని చూచి ఆయనకు మ్రొక్కిరి అన్నాడు. అంతవరకు బాగుంది. ఆయనకు మ్రొక్కిరి అంటే ఆ 11 మంది మ్రొక్కారు. కానీ అన్నాడు మళ్ళీ వెంటనే, కానీ కొందరు సందేహించిరి అన్నాడు. ఓకే, మ్రొక్కారట, మళ్ళా ఈలోపే మరలా కొంతమందిలో సందేహం. ఏంటి సందేహం? ఈయన కాదా, ఇతనా కాదా, ఇతనే కాదా? మీకు తెలుసు కదండి, అసలు యేసుప్రభుని చూసిన తర్వాత వాళ్ళు దయ్యం భూతం అని భయపడిపోయిన సందర్భం తెలుసు కదా. లూకా సువార్తలో లూకా గారు రాస్తారు కదా. మరి తోమా గారు అయితే మరీ ఆయన లేదు నేను ఆయన ప్రత్యక్షంగా ఆయన తాకిది, ఆయన గాయాలలో నేను వేలు పెట్టి చూస్తేనే తప్ప నేను ఆయన్ను నమ్మను అని మాట్లాడిన వ్యక్తి కదా. కనుక వీళ్ళల్లో ఇంకా సందేహాలు ఉన్నాయి. రైట్, ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అన్నాడు. రైట్, ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా వినాలి. నాకు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అంటే ఇప్పుడు కంప్లీట్గా పవర్స్ అన్నీ కూడా ఇప్పుడు నా చేతికి వచ్చేసాయి. అధికారం అంతా నాకు అప్పగించబడి ఉంది. ఎవరు అప్పగించేశారు? తండ్రి నాకు అప్పగించేశాడు. పరలోకములో భూమి మీద సర్వ అధికారము నాకు అప్పగింపబడి ఉన్నది. నెంబర్ 1. రైట్. రెండో విషయం ఏం చెప్తున్నాడు? కాబట్టి అన్నాడు. కాబట్టి, ఆ పదం చూడండి, కాబట్టి, అందుచేత, ఇంకను, ఏమండి, ఇలాంటి పదాలు కంజంక్షన్స్ అంటారు వాటిని. అంటే ముందున్నటువంటి సెంటెన్స్ను తర్వాత ఉన్నటువంటి సెంటెన్స్ని కలిపేవన్నమాట అవి. కనుక బైబిల్లో చాలా జాగ్రత్తగా విడతీసుకుంటూ చదువుకోవాలి. అందుకే చెప్తుంటాం. కాబట్టి అన్నాడు అంటే ముందు ఏం చెప్పాడు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉంది. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఇక నాకు సర్వాధికారము వచ్చేసింది కనుక ఇప్పుడు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి అన్నాడు. ఒకటి, నాకు అధికారం అప్పగించబడి ఉన్నది అని ఒకటి చెప్పాడు. అధికారం ఇవ్వబడింది అనేది మొదటి మాట. రెండో మాట ఏం చెప్తున్నాడు అని అంటే మీరు సమస్త జనులను ఇప్పుడు మీరు శిష్యులుగా చేయాలి అన్నాడు. ఇక్కడ రెండవ విషయం ఏంటంటే ఇక్కడ
సమస్త జనులు అన్నాడు. ఎందుకు సమస్త జనులు అనేటువంటి ఈ పదాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు అని అంటే, ఆల్రెడీ మత్తయి సువార్త 10:5 మాట్లాడినప్పుడు, మీరు ఇశ్రాయేలీలలో నశించిన గొర్రెల యొద్దకే తప్ప సమరయల ఏ పట్టణములోనూ కూడా మీరు ప్రవేశించటానికి వీలు లేదు అన్నాడు. కానీ ఇప్పుడు ప్రభువు ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు మీరు ఇక సమస్త జనులను నాకు శిష్యులుగా మీరు చేయండి అన్నాడు. అంటే ఇప్పుడు అందరి యొద్దకు వెళ్ళొచ్చా? అందరి యొద్దకు వెళ్ళొచ్చు. అంటే అందరిని శిష్యులుగా చేయాలా? అందరిని శిష్యులుగా చేయాలి. అంటే ఇక్కడ శిష్యులను చేసేవారితో చెబుతున్న మాటలు ఇక్కడ బాగా వినాలి. ఇక్కడ నుంచి శిష్యులను చేసేవారితో చెబుతున్న మాటలు అంటే ఆల్రెడీ శిష్యులుగా ఉన్నవారు వీళ్ళు. ఏమండి, వీళ్ళు ప్రభు నమ్మనివారా నమ్మినవారా? శిష్యులు కానివారా? ఆల్రెడీ శిష్యులు అయినవారా? ఆల్రెడీ శిష్యులుగా యేసును వెంబడిస్తున్న వాళ్ళు. ఆల్రెడీ శిష్యులను మీరు చెయ్యాలి. అయితే మీరు శిష్యులను ఎలా చేయాలి? ఎవరిని చేయాలి శిష్యులుగా అంటే, సమస్త జనులను ఇప్పుడు నాకు శిష్యులుగా చేయాలి. అంటే యూదులను నాకు శిష్యులుగా చేయాలి. సమస్త జనులు అంటే అన్యులను కూడా ఇప్పుడు మీరు నాకు శిష్యులుగా చేయాలి. ఇది ఈ మాటలో ఉన్నటువంటి అర్థం. రైట్, ఎవరిని చేయాలో చెప్పాడు. నెక్స్ట్ మాట ఏమంటున్నాడు అని అంటే, తండ్రి యొక్కయు ఎలా చేయాలి శిష్యులుగా చెప్తున్నాడు ఇప్పుడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అన్నాడు. అధికారం గురించి చెప్పాడు మొదటి విషయం. రెండో విషయం ఏమన్నాడు? సమస్త జనులను చేయాలి అన్నాడు. మూడవ విషయం ఎలా చేయాలో చెప్తున్నాడు. మూడో విషయంలో ఏమన్నాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి మీరు బాప్తిస్మం ఇచ్చుచు. ఇది మూడో విషయం. ఇక నాలుగో విషయం ఒకటి ఉంది అక్కడ. నాలుగో విషయం ఏంటి అక్కడ? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి మీరు చెప్పాలి. ఎవరికి చెప్పాలి? శిష్యులకు చెప్పాలా? శిష్యులు అయ్యేవారికి చెప్పాలా? మీకు అర్థమవుతుంది కదా? కష్టంగా ఉందా? శిష్యులు కాబోయే వారికి చెప్పవలసిన సంగతులు చెప్తున్నాడు ఈయన. అంటే శిష్యులు కాబోయే వారికి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటిని గురించి మీరు వారికి చెప్పాలి, బోధించాలి. ఇది ఎన్నో విషయం? నాలుగవ విషయం. ఇక్కడ ఐదో విషయం కూడా ఇంకోటి ఉంది. ఏంటి ఐదో విషయం? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అన్నాడు. అంటే ఈ ప్రాసెస్ మీరు ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి? యుగ సమాప్తి వరకు అన్నాడు. అంటే యుగ సమాప్తి వరకు బాప్తిస్మాలు ఉంటాయి. యుగ సమాప్తి వరకు బాప్తిస్మా కార్యక్రమాలు జరుగుతాయి. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలు, పై 4 విషయాలు ఏవైతే ఉన్నావో, ఈ 4 విషయాలు యుగ సమాప్తి వరకు జరగవలసినవి. ఒకటి, అధికారము క్రింద పనిచేయాలి. అదే కదా, సర్వాధికారం నాకే అప్పగించబడింది అంటే, నాకు ఇవ్వబడింది అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు నా అధికారముతో మీరు వెళ్ళాలి, నా అధికారము కింద మీరు ఇప్పుడు పని చేయాలి. అంతే కదండి. ఇప్పుడు మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, 2014 వరకు అందరూ ఆయన అధికారం కింద ఉన్నారు దేశం అంతా. నెక్స్ట్ ఎవరు వచ్చేసారు అధికారంలోనికి? మోడీ గారు వచ్చారు. ఇప్పుడు అందరూ కూడా దేశం అంతా ఎవరు అధికారం కింద ఉంది? మోడీ గారి అధికారం కింద ఉంది. అలానే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు చెప్తున్నాడు శిష్యులతో, ఇప్పుడు అధికారం అంతా కూడా నాకు ఇవ్వబడింది కనుక మీరు నా అధికారము కింద మీరు పనిచేయాలి. నా అధికారం కింద పనిచేసే మీరు ఎవరెవరి దగ్గరకు వెళ్ళాలి? మీరు ఇప్పుడు ఇక సమస్త జనుల దగ్గరకు మీరు వెళ్ళండి. వారిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి మీరు బాప్తిస్మాలు ఇవ్వండి. ఆ తర్వాత మీరు వారికి అన్ని విషయాలు కూడా, నేను మీకు ఏ విషయాలు అయితే ఆజ్ఞాపించానో అవన్నీ కూడా మీరు వారికి బోధించాలి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఎప్పటి వరకు జరిగే ప్రాసెస్? ఇది యుగ సమాప్తి వరకు. ఏమండి, దీనిని ఎలా వక్రీకరించి, దీనిని ఎటు ఇటు తిప్పి మొత్తానికైతే మాయ చేసి, ఏమండి ఎవరినో మోసం చేశారనుకుంటున్నారు కానీ పాపం వాళ్ళని మోసం చేసుకుంటున్నారు. ఏమండి, మెయిన్గా ఇక్కడే కదండి ఎంత భయంకరమైనటువంటి మాటలు అంటేనండి, చాలా బాధ అనిపించేసింది. ఏంటి యుగ సమాప్తి వరకు అని అంటే, ఇక్కడి నుంచి మీరు చూడండి, నేను చెప్పినవి ఆయన ఆ రోజు పెద్దలు వారు మాట్లాడింది మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమంటున్నారు అని అంటే,
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కూడా శిష్యులు బాప్తిస్మాలు ఇచ్చారు, ఇవ్వాలి అని అన్నారు. అయితే ఎప్పటి వరకు? యుగ సమాప్తి వరకు. అదే కదా, యుగ సమాప్తి వరకే కదా. కనుక శిష్యులు వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఇచ్చిన బాప్తిస్మాలు యుగ సమాప్తి వరకే ఇచ్చారు అన్నాడు. అని ఇంతకు యుగ సమాప్తి అంటే ఎప్పటి వరకు తెలుసా అని, పెంతెకోస్తు పండుగ దినం వరకు యుగ సమాప్తి అట. మీకు అర్థమైందా? అదే కదా చెప్పారు, ఆ రోజు మీరు ఉన్నారు కదా. ఎప్పటి వరకు అండి యుగ సమాప్తి అని అంటే, పెంతెకోస్తు అను పండుగ దినము వరకు యుగ సమాప్తి. అక్కడి నుంచి క్రీస్తు యుగం ప్రారంభమైంది. ఆ క్రీస్తు యుగంలో ఇక బాప్తిస్మాలన్నీ కూడా ఏ నామములో జరగాలిగా? యేసునామములో అన్నారు. అంటే పెంతెకోస్తు అను పండుగ దినానికి ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకానికి వెళుతూ వీళ్ళకి చెప్పినటువంటి ఈ మధ్యలో ఈ గ్యాప్ ఉంది చూసారా? అంటే యేసు ప్రభు తిరిగి లేచినప్పటి నుంచి అంటే ఎన్ని దినాలు సుమారుగా అంటే 40 దినాలు. ఈ 40 దినాలలో శిష్యులు బాప్తిస్మాలు ఇచ్చారు. ఇచ్చిన వారు ఏ నామములో ఇచ్చారంటే 3 నామములో ఇచ్చారు అన్నాడు. ఇప్పుడు ఒకవేళ రండి ఏమంటే ఆ 40 దినాలలో ఈ శిష్యులు 3 పేరు మీద బాప్తిసం ఇచ్చారని అన్నాడే కానీ ఒక్క వచనమైనా మీకు ఎక్కడైనా కనపడుతుందా? ఒక్క మాటన్నా మనం అడగాలి. ఇప్పుడు ఇచ్చారు అన్నాడు ఆయన. లేదు 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 యేసుప్రభు చెప్పాడు కాబట్టి వాళ్ళు చేశారు. ఎప్పటి వరకు అని అంటే క్రీస్తు యుగం ప్రారంభమైనంత వరకు, క్రీస్తు యుగం వచ్చేంత వరకు. ఎప్పుడు వచ్చింది క్రీస్తు యుగం అంటే పెంతెకోస్తు అన్నాడు. అంటే ఈ పెంతెకోస్తుకు ఇప్పుడు చెప్పిన ఈ మాటకి ఈ మధ్యలో ఎన్ని దినాలు? ఇన్ని దినాలలో వీళ్ళు ఎంతమందికి బాప్తిస్మాలు ఇచ్చారు? అసలు ఇచ్చిన దాఖలాలే మనకేమీ లేవు కదా బైబిల్లో ఆధారాలు ఎవరికి కూడా. మరి ఇచ్చారని నువ్వు ఎలా చెప్తున్నావు? అంటే యేసునామం రైట్ అవ్వటానికి ఇక్కడ లేని కల్పిస్తావా? నువ్వు అనుకున్నది రైట్ అనిపించుకోవడానికి నీ వాదన. ఇక్కడ బైబిల్ చెప్పనది, బైబిల్లో లేనిది ఇక్కడ కల్పించి మాట్లాడటం ఇది వారికే తగును. పెద్దలు కదా, మరి పెద్దలు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడితే రైట్ అనుకుంటారేమో తెలియదు. ఏమంటే మొదట ఇక్కడ వాళ్ళు మాట్లాడిన మాటల్లో అసలు బాప్తిస్మాలు ఇచ్చినట్టుగా ఇక్కడ మనకేమీ లేదు, మొదటిది. ఇక రెండో విషయం ఏంటంటే అసలు 40 దినాలు యుగ సమాప్తి ఏంటో అర్థం కావట్లేదు ఆ భాష. 40 దినాలను, ఈ 40 దినాల కాలాన్ని యుగ సమాప్తి అంటారా? లేదు అనుకుంటే యుగ సమాప్తి అంటే పోనీ ధర్మశాస్త్ర యుగ సమాప్తి అని అనుకోవాలి. ఒకవేళ ధర్మశాస్త్ర యుగ సమాప్తి అని ఒకవేళ అనుకుంటే, ఆ యుగం అని ధర్మశాస్త్ర యుగానికి సంబంధించింది అనుకుంటే, అసలు ధర్మశాస్త్ర కాలములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల బాప్తిస్మాలు అవసరం లేదని చెప్పింది కూడా వాళ్ళే. మరి ధర్మశాస్త్ర యుగంలో బాప్తిస్మాలు ఎలా జరిగాయనంటే కేవలము మారు మనసు విషయమైన బాప్తిస్మాలే జరిగాయని చెప్పింది వాళ్ళే. ఇప్పుడు ధర్మశాస్త్ర కాలము గనుక ధర్మశాస్త్ర యుగ సమాప్తి అండి పెంతెకోస్తు దినం వరకు, ఆ కాలంలో 3 పేరు మీద ఇచ్చారు వీళ్ళు అని ఒకవేళ అంటే, మరలా వెంటనే ఒకవేళ ధర్మశాస్త్ర యుగ సమాప్తే ఒకవేళ అనుకుంటే అసలు ధర్మశాస్త్ర యుగములో బాప్తిస్మాలన్నీ కూడా యోహాను గారు బాప్తిస్మాలే ఉన్నాయని మళ్ళీ మాట్లాడింది మీరే కదా. కనుక లేదు ఇది క్రీస్తు యుగ సమాప్తి అని అంటే ఇటు 40 దినాలను ఆయన యుగ సమాప్తిగా చెప్పాడా? ఏమండి ఇక్కడ యుగ సమాప్తి అంటే ఒకవేళ యేసుక్రీస్తుల వారు యుగ సమాప్తి వరకు నేను మీతో సదాకాలము, సదాకాలం అన్నాడు అక్కడ, యుగ సమాప్తి వరకు సదాకాలము అంటే ఇప్పుడు యుగ సమాప్తి వరకు నీ మాట చెప్పేసి 40 రోజులు కాగానే ఒరే నా యుగం అయిపోయిన తర్వాత మీ కర్మ మీరే, మీ సావు మీరే అన్నాడైంది. ఇప్పుడు అందట్లే కదా. యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉంటాను అన్నాడు. యుగ సమాప్తి అంటే ఎంతో కాలం అని సంబరపడకండి రా బాబు అపోస్తలులారా, కేవలం 40 డేసే, ఆ తర్వాత మీ కర్మయిగా అని వదిలేసి వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఆ మాటకి ఎలా అర్థం చేసుకోవాలి? యుగ సమాప్తి అని అంటే పెంతెకోస్తు వరకే యుగ సమాప్తి, పెంతెకోస్తు నుంచి క్రీస్తు యుగం. అందుకే క్రీస్తు యుగంలో అన్ని యేసునామములు జరిగాయి. ఇప్పుడు మనం ఉన్నది కూడా క్రీస్తు యుగమే కాబట్టి ఇప్పుడు కూడా యేసునామములోని బాప్తిస్మాలు జరగాలని మాట్లాడుతున్న ఈ వితండవాద, ఈ మూర్ఖపు వాదన ఏదైతే ఉందో, అంటే ఈ 40 రోజులైనా ప్రభు వారితో ఉంటానన్నది అయితే, ఒకవేళ యుగ సమాప్తి అని అంటే పెంతెకోస్తు లోపే యుగ సమాప్తి అని ఒకవేళ మనం అనుకుంటేనండి, ఇక్కడ ఒక మాట మీరు మత్తయి సువార్త 13లో చూడాలి యుగ సమాప్తి అంటే ఏంటో. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39. వాటిని విత్తినటువంటి శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, పరలోక రాజ్యము యొక్క వర్ణన పోలిక గురించి ఆయన మాట్లాడటం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది కదా.
గురువులు అని, విత్తనాలు అని, విత్తినవాడు అపవాదేనని, అదే కదా మాట్లాడుతున్నాడు అక్కడ సందర్భం, అదే కదండి. అయితే ఇక్కడ కోత ఏమన్నాడు? యుగ సమాప్తి అన్నాడు. ఇంతకు ఇక్కడ యుగ సమాప్తి అంటే ఏంటో మరి. ఇక్కడ యుగ సమాప్తి అన్నమాట దీనికి ఏం అర్థం చెప్తారో మర్మాల పేరుతో ఈ మాయగాళ్ళు. పిచ్చి కోపం వచ్చేస్తుంటుందండి. మాట్లాడాలంటే మనం మాట్లాడగలం, ఎందుకు? ఇవి కాదు కదా. మధ్యలో మనోళ్ళకి ఎలా ఉంటుందనంటే, అన్న కొంచెం నెమ్మదిగా మాట్లాడాడు, కొంచెం తిట్టుంటే బాగుండేది. వీళ్ళదొక రకమైన ఆనందం వీళ్ళది, ఏమండి? ఎందుకంటే జయశీల గారు మంచి ప్రసంగం చేస్తారు, మా అందరికీ నచ్చుద్ది. కానీ కొంతమంది ఉంటారు, అసలు బాగోలేదన్న, ఎందుకురా ఎవరిని తిట్టలేదేంటి అన్న, ఇలా అసలు ఒక్క సవాలు కూడా లేదు ప్రసంగంలో, ఒక్క సవాలు కూడా లేదు ప్రసంగంలో. అంటే వీళ్ళ కోరిక ఏంటంటే, డాడీ ఇలా ఎవరిని వేస్తాడో పదరా చూద్దాం, ఇలా ఆయన ఎవరికి సవాలు విసురుతాడో చూద్దాం పదా. ఇందుకోసం వస్తారనమాట కొంతమంది. ఏమంటే మంచిగా భక్తిగా ఏమండి మనల్ని గద్దించి బైబిల్లో ఏమంటే బైబిల్లో లోతైన సంగతులు చెబితే బాగోలేదు ప్రసంగం అంటారంతే. అంటే ఏదో ఒకటి కొంతమంది ఉంటారండి, ఎలిగేషన్ కావాలంతే, గొడవ కావాలి, వాదించుకోవాలి. అబ్బా అప్పుడు అంటారు డిబేట్ అండి, ఇద్దండి అసలు అదిరిపోయింది అనుకోరాదు. అన్న మామూలుగా ఇవ్వలేదు, అట్ట ఇట్ట ఇవ్వలేదు కదా, అది కావాలి కొంతమందికి. ఏమంటే ఈ కాదండి, నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని నువ్వు ఎంతవరకు చెప్పగలిగావు, అది ఏంటో ఇదొక అలవాటు అయిపోయింది మన పిల్లలందరికీ. ఇక్కడ కూడా యుగ సమాప్తి అన్నాడు కదా, యుగ సమాప్తి అంటే ఇక్కడ చెప్తున్న యుగ సమాప్తి ఏంటో నాకు తెలియదు. అంటే ఒకవేళ సాతాను విత్తనాలు విత్తటం అనేది ఏదైతే ఉందో సంఘంలో, అంటే పెంతుకోస్తు పండుగ దినము వరకే వాడు విత్తుతాడు, ఇప్పుడేం విత్తట్లేదా? ఇప్పుడు సంఘంలో అన్ని గోధుమలే ఉన్నాయా, గురుగులు ఏమీ లేవా ఇప్పుడు సంఘంలో? మరి ఇప్పుడు విత్తుతున్నవాడెవడు? ఆడు కాదా? అప్పుడు విత్తాడు, ఇప్పుడు విత్తాడు. అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్పిన మాట కూడా ఏంటంటే యుగ సమాప్తులు చూసుకుంటాను వీళ్ళ సంగతి అని. యుగ సమాప్తులు అంటే పెంతకోస్తుకు ముందే అనమాట, అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఏం కాదనమాట. అయితే అంటే ఇవన్నీ చూడండి ఎలా కాంట్రవర్సరీగా మారిపోతున్నాయో. అంటే ఈ యుగ సమాప్తి అంటే ఇక్కడ ఏంటి ఇంటెన్షన్, ఉద్దేశం ఏంటి? అక్కడ యేసుక్రీస్తు రాకడలో వాళ్ళందరి సంగతి, అంటే దేవదూతలు వెళతారు, పోగు చేస్తారు అని అర్థం అక్కడ. ఇంకొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తుల వారు ఏమంటే కొండ మీద కూర్చున్నాడు, ఒలివ కొండ మీద కూర్చున్నాడు. శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి? నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు. మరి ఇప్పుడు ఇక్కడ కూడా యుగ సమాప్తి అనే ఉంది. ఈ యుగ సమాప్తి అంటే ఏంటో మరి దీనికి అర్థం చెప్తారు. ఏమండి మత్తయి సువార్త 13లో ఒక యుగ సమాప్తిని చూసాం, ఇక్కడ 24వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఒక యుగ సమాప్తిని చూస్తున్నాం. ఇప్పుడు 28 మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరిలో కూడా ఏమన్నాడు? అది కూడా యుగ సమాప్తి అన్నాడు. ఇప్పుడు అక్కడ చెప్పినటువంటి మత్తయి సువార్త 28లో చెప్పినటువంటి యుగ సమాప్తి అది పెంతెకోస్తు పండుగ దినానికి ముందే, అంటే ఆ లోపే యేసుక్రీస్తు రాకడ జరిగిపోవాలి. అయితే ఈ లెక్కను చూస్తే ఇప్పుడు 24వ అధ్యాయం ఇప్పుడు చదువుకుంటాను ఈ మాటని బట్టి చూస్తుంటే, ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నట్టుగా యుగ సమాప్తి అని అంటే పెంతెకోస్తుకు ముందే యుగ సమాప్తి అయిపోయింది, అది ఆ యుగం అయిపోయింది. అందుకే ఆ యుగంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మాలు ఇచ్చేశారు వాళ్ళు. కానీ క్రీస్తు యుగం అనేది పెంతెకోస్తుతో ప్రారంభమైంది కనుక ఆ యుగంలో యేసునామంలో బాప్తిస్మాలు అంటే పెంతెకోస్తు పండుగ దినానికి ముందున్నటువంటి యుగ సమాప్తి అయిపోయిందని అంటే అంతకు ముందు మాట్లాడుతున్న 13లో ఉన్నటువంటి యుగ సమాప్తి ఏంటి, ఇప్పుడు 24లోని యుగ సమాప్తి ఏంటి, ఇక్కడ చెప్పినటువంటి యుగ సమాప్తి కూడా అయిపోయింది అని అనుకుంటే మరి అంతే కదండి. వెనక చెప్పిందే అప్పుడు అయిపోయిందంటే మరి ముందు చెప్పింది ఇది ఎప్పుడు అయిపోవాలి? ఇంకా దానికంటే ముందు కదా ఇక్కడ చెప్పిన యుగ సమాప్తి. ఒకవేళ ఇక్కడ యుగ సమాప్తి కూడా అయిపోయిందని అంటే యేసు రాకడ కూడా జరిగిపోయినట్టు అనుకోవాలా? అంటే ఇక్కడ యుగ సమాప్తి అనగానే క్రీస్తు రాకడకు ముందున్న యుగమేనా ఇదంతా? అంతే కదా. ఇక్కడ చెప్పినటువంటి 13లో చెప్పింది కానీ 24లో చెప్పింది, అందుకే అక్కడ అన్నారు కదండి నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు అన్నాడు. అంటే ఇప్పుడు మనమంతా క్రీస్తు రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు రాకడ ప్రారంభం ఈ యుగానికి ఏమైపోతుంది? ఇక సమాప్తి. అంటే ఇప్పుడు ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అనే ఆ మాట,
ఆ మాట నిజమైతే యుగ సమాప్తి వరకు బాప్తిస్మాలు జరగవలసిన విధానం ఏమన్నాడు అక్కడ? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు అన్నాడు. అనగా ఇప్పుడు యుగ సమాప్తి వరకు యేసుక్రీస్తు భూమి మీద అడుగు పెట్టేంత వరకు బాప్తిస్మ కార్యక్రమాలు అనేవి ఎలా జరగాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మాలు జరగాలి. అందుకే ఈరోజు మనం ముగ్గురు పేరుతో మన బాప్తిస్మాలు తీసుకున్నాం. ఎందుకు ముగ్గురు అవసరత? మంచి విషయం. బాప్తిస్మం అనేది క్రొత్త జన్మ. బాప్తిస్మం అనేటువంటి మాటకు అర్థం ఏంటి? క్రొత్త జన్మ కదండి. ఇంకొక విషయాన్ని కూడా చెప్తానండి. ఇక్కడ సదాకాలము అని అంటే ఈ పెంతుకోస్తుకు ముందు వరకేనండి అని ఒకవేళ అంటే, ఆ తర్వాత ప్రభు ఉండడనే కదా దాని అర్థం. వారికి తోడుగా సదాకాలం వరకు యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను అంటే తర్వాత ఉండననిక. ఒకవేళ అలా అనుకుంటే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో పౌలు గారికి కనిపించింది ఎవరు? పౌలు గారిని అసలు సెలెక్ట్ చేసుకుంది ఎవరు అపోస్తులుడుగా? యేసు ప్రభుల వారు కాదా? ప్రభువా ప్రభువా అన్నాడు ఆయన. ఎవరు అనగానే, నేనా నీవు హింసించుచున్న యేసును కాదా అన్నాడు. అక్కడ అపోస్తుల కార్యములు 19వ అధ్యాయములో మీరు చూస్తున్నప్పుడు కూడా అక్కడ కూడా 18వ అధ్యాయం అనుకుంటాను, 18లో పౌలు గారు కొరింథీలో ఉంటారు. మీకు తెలుసు కదా, పౌలు గారు కొరింథీలో ఉంటారు. ఇది రెండవ ప్రయాణం, పౌలు గారి రెండవ ప్రయాణం. పౌలు గారు కొరింథీలో ఉన్నప్పుడు కొరింథీలో వచ్చినటువంటి శ్రమకు, అక్కడ వచ్చిన వ్యతిరేకతకు పౌలు గారు ఇక కొరింథీ పట్టణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడిపోతాడు. అలా ఆయన కొరింథీ పట్టణాన్ని విడిచిపెట్టాలనుకున్న సమయంలో రాత్రిపూట యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమై ఏం చెప్పారో మీరు చూడాలి. 18వ అధ్యాయం 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడయ్యున్నాను అన్నాడు అంటే ఇక్కడ పౌలు గారికి కూడా ఎవరు తోడుగా ఉన్నారు ఇక్కడ? మరి యుగ సమాప్తి అయిపోయిందిగా, పెంతెకోస్తుతో యుగ సమాప్తి అయిపోయింది. బాప్తిస్మాలు అప్పటి వరకు అలా అయిపోయాయి. ఆ తర్వాత ఇక ఆయన ఉండడు. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అంటే ఇంకా యుగ సమాప్తి అవలేదు. యుగ సమాప్తి అవలేదు అంటే ఖచ్చితంగా యుగ సమాప్తి వరకు పౌలు గారు కూడా బాప్తిస్మాలు ఏ నామములో ఇచ్చి ఉండాలి? అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనే పౌలు గారు కూడా బాప్తిస్మాలు ఇవ్వాలి. మరి పౌలు గారు ముగ్గురు పేరుతో ఇచ్చినప్పుడు పేతురు గారు ఒకరి పేరుతో ఇస్తాడా? మిగతా అపోస్తులు ఒకరి పేరుతో ఇస్తారా? కానే కాదు. ఖచ్చితంగా ముగ్గురు పేరుతోనే మొదటి శతాబ్దంలో కూడా బాప్తిస్మాలు జరిగినవి ముమ్మాటికి. రైట్. బాప్తిస్మం అంటే ఏంటో ఒక మాట చెప్పాను కదా. బాప్తిస్మం అనే మాటకు అర్థం క్రొత్త జన్మ అన్నాడు కదా. ఎక్కడ నికోదేము అనేటువంటి వ్యక్తి యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, ఏమండి, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో, యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడు అని, దేవుని యొద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ అని ఈ మాటలన్నీ చెబుతున్నప్పుడు 3కు రాగానే అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అన్నాడు. అంటే పైనుండి అన్నాడు. చూసారా, ఆయన క్రొత్తగా జన్మించితేనే కానీ, కింద పుట్టినట్లు ఏమన్నాడు? పైనుండి అన్నాడు. ఇంతకు పైనుండి అంటే ఏంటి? మరి పరిశుద్ధాత్ముడు రావాలి. ఎక్కడి నుంచి రావాలి? ఆయన పైనుండి రావాలి. ఎక్కడికి రావాలి? లోపలికి రావాలి. అంటే ఇక్కడ ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అన్నాడు అని అంటే బాప్తిస్మం అనగానే అదొక జన్మ, అది క్రొత్త జన్మ అన్నాడు. పాత జన్మ ఏంటి? ఇది బాప్తిస్మానికి ముందున్నది పాత జన్మ. మొట్టమొదట ఆదామును చేసినప్పుడు ఏమండి, తండ్రి ఒక్కడే చేశాడా, కుమారుడు ఒక్కడిగా ఉండి చేశాడా, పరిశుద్ధాత్ముడు? అంటే మొట్టమొదటి మనిషిని చేయటంలో ముగ్గురు ప్రమేయము ఉందా? అంటే మొదటి మనిషి పుట్టుకలో ముగ్గురు ప్రమేయము ఉందా? ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. అంటే మొదటి జన్మలో ముగ్గురి ప్రమేయము ఉన్నప్పుడు
ఇప్పుడు బాప్తిస్మం అంటే రెండవ జన్మ. ఇప్పుడు బాప్తిస్మం అంటే క్రొత్త జన్మ. ఇప్పుడు ఈ రెండవ జన్మ, ఈ క్రొత్త జన్మ అనుకున్న ఈ బాప్తిస్మములో మాత్రం వీళ్ళు ఏం చేశారంటే తండ్రిని పక్కకు పెట్టేశారు, పరిశుద్ధాత్మను పక్కన పెట్టేశారు, కేవలము యేసును మాత్రమే ముందు పెడుతున్నారు. ఇది ఎక్కడిదండి రూలు? ఇది ఎక్కడిది అసలు ఈ సిస్టమ్? లేదండి, ఇప్పుడు ఎన్ని చెప్పినా అలా అయితే మరి పేతురు గారు 2వ అధ్యాయంలో ఏమన్నాడు, 8వ అధ్యాయంలో ఫిలిప్పు గారు ఏం చేశారు, ఆ తర్వాత 10వ అధ్యాయంలో జరిగినది ఏంటి కొర్నేలి ఇంట్లో, ఆ తర్వాత 19లో ఎఫెసులో పౌలు గారు చేసినటువంటి బాప్తిస్మం ఏంటి, ఇవన్నీ యేసునామములో కాదా అని ఇవన్నీ కూడా చూపిస్తారు. ఈ 4 సందర్భాలు చూపిస్తారు. ఇంతకు అసలు నామము, యేసునామము అనేటువంటి మాటలకు అర్థాలు మనకు తెలిస్తే ఏ గొడవ లేదు. అసలు గొడవ లేదండి. బైబిల్ను అర్థం చేసుకునే విధానం తెలియాలి. ఇక యేసునామము అనేటువంటి ఆ మాట, నామము గురించి మనం మాట్లాడితే, నామము అనేటువంటి ఈ మాట వాస్తవానికి తెలుగులో ఇది అనువాదం జరిగింది కదా. తెలుగులో నామము అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కానీ నామము అనేటువంటి ఈ మాట గ్రీకులో ఎలా ఉంది? ఎందుకంటే క్రొత్త నిబంధన మూల భాష ఏంటి? గ్రీకు. మర్చిపోకూడదు. క్రొత్త నిబంధన అనేది ఏ భాషలో వ్రాయబడింది? గ్రీకు నుంచి ట్రాన్స్లేషన్ జరిగింది, మర్చిపోకూడదు. పాత నిబంధన ఏ భాష నుంచి అనువాదం జరిగింది? హిబ్రూ. ఆదిమ గ్రీకు, మర్చిపోకూడదు. ఆదిమ భాషలు. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధనలో కదా ఇప్పుడు నామం అనేటువంటి ప్రస్తావన మనకు కనబడుతుంది. ఈ నామం అనేటువంటి ఈ మాట గ్రీకులో ONAMA, ఓనామా. చూడండి, ఓనామా, ONAMA అనే ఓనామా అనేటువంటి ఈ గ్రీకు పదము నుంచి, లేదా ఈ గ్రీకు పదానికి అనువాద పదముగా తెలుగు బైబిల్లో నామము అని వాడారు. దీనికి ఓనామా అనేటువంటి గ్రీకు పదానికి తెలుగులో ఉపయోగించిన పదం ఏంటి? నామము. అయితే ఈ ఓనామా అనేటువంటి ఈ పదానికి నామము అని ఒకే అర్థం వస్తుందా, లేదా ఓనామా అని ఉపయోగించినటువంటి ఆ గ్రీకు పదానికి తెలుగులో ఇంకేమైనా అర్థాలు ఉన్నాయా అంటే తెలుగులో ఇంకా అర్థాలు ఉన్నాయి. ఏం అర్థాలు ఉన్నాయి చెప్పుకుంటారా? ఒకటి ఏంటంటే ఆజ్ఞ ప్రకారం. అంటే నామమున అంటే అర్థం ఏంటంటే ఆజ్ఞ ప్రకారం. 2, అధికారమును బట్టి. నామమున అంటే అధికారమును బట్టి. 3, నామమున అనే మాటకు ఇలా కూడా ట్రాన్స్లేషన్ చేయొచ్చట. ఎలా? ఆయన పక్షముగా అని. 4వ మాట ఏంటంటే నామమున అనేటువంటి పదం ప్లేస్లో ఈ ఓనామాకు తెలుగులో మనం ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం అని కూడా అనువాదం చేయొచ్చు. ఈ ఓనామా అనే గ్రీక్ పదానికి తెలుగులో యేసు యొక్క వాక్యాన్ని, ఆయన మాటను జరిగించడం అని కూడా అనువాదం చేయొచ్చు. అంటే ఓనామా అనేటువంటి ఈ పదానికి ఎన్ని అర్థాలను మనం అక్కడ పెట్టొచ్చు అన్నమాట. 1, ఆజ్ఞ ప్రకారం అని పెట్టొచ్చు. 2, అధికారమును బట్టి అని పెట్టొచ్చు. ఆయన పక్షంగా అని చెప్పొచ్చు. ఆయన ఉద్దేశం నెరవేర్చడం అని చెప్పొచ్చు. యేసు యొక్క మాటను జరిగించడం అని కూడా పెట్టొచ్చు అన్నమాట. వీటన్నిటికి బదులుగా తెలుగులో ఒకే ఒక పదం వాడేశారు. ఏమని? నామము అని. అది విషయం. నామము అని. ఇప్పుడు నామము అన్న చోట మనం ఏం పెడదామంటే వీటిలో ఆజ్ఞ ప్రకారంగానే పెట్టుకుందామా? పెట్టుకోవచ్చు. అధికారమును బట్టి అంటారా? అధికారమును బట్టి. ఆయన మాట ప్రకారంగా అంటావా? ఆయన మాట ప్రకారంగా అనుకోవచ్చు. ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి మీరు బాప్తిస్మం ఇచ్చుచు అన్నాడు. ఇక పై మాటలోనే మనం చదువుకున్నాం కదా ఒక మాట. ఏమని? సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు అధికారము నాకు ఇవ్వబడింది కనుక నాకున్న అధికారమును బట్టి మీరు వెళ్ళండి. ఇప్పుడు ఇక మీకు అర్థమైందా? నా అధికారముని బట్టి మీరు వెళ్ళండి. నేను మీకు అధికారం ఇస్తాను. ఎందుకంటే తండ్రి నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చిన అధికారములోనికి మీరు అనేక మందిని మీరు నాకు శిష్యులుగా మీరు చేయాలి. ఇంకొక ఎంత విచిత్రమైన మాట ఉపయోగించారు అని అంటే, బాప్తిస్మం తర్వాతనట ఈ శిష్యులు అవ్వటం కూడా ఎప్పటి వరకు అంటే యుగ సమాప్తి వరకే శిష్యులట. ఏంటో అంత ఏం అర్థం అవ్వలేదు. నాకే అర్థం కాదు, మీకేం అర్థం అవుతుంది? ఏంటంటే శిష్యులట యుగ సమాప్తి వరకే శిష్యులట. అదే కదండి, మీరు వచ్చిన వాళ్ళు మీరు ఉన్నారు కదా, యుగ సమాప్తి వరకు శిష్యులట. కానీ తర్వాత నుంచి అందరూ కూడా ఏంటంటే కుమారులు కుమార్తెలు. ఈరోజు మనము కుమారులము కుమార్తెలమే కానీ మనం ఎవరం కాదట. ఇది ఏంటో ఒక మాట అంటాను,
శిష్యులైతే కుమారులు గారా? శిష్యులైతే కుమారులు కారా? ఒక మాట అంటానండి, యేసుక్రీస్తుల వారు ఆయన ఏర్పాటు చేసుకున్న 12 మంది ఉన్నారు చూసారా, అపోస్తలులు. వారితో ఆయన మాట్లాడినప్పుడు మీరు నాకు స్నేహితులు అన్నాడు యేసుప్రభు వాళ్ళతో. తెలుసా? 12 మందితో ప్రభు అన్న మాట ఏంటి? మీరు నాకు స్నేహితులై ఉందురు అన్నాడు. అలానే యేసుప్రభుల వారే నేను ఏర్పరచుకొనినటువంటి 12 మంది అపోస్తలులు అన్నాడు మళ్ళీ ఆయనే. ఇప్పుడు నేను అడుగుతాను, ఇంతకీ వాళ్ళు యేసుప్రభుకి స్నేహితులు అవుతారా, అపోస్తలు అవుతారా? యేసుప్రభుకు వాళ్ళు శిష్యులు అవుతారా, లేదంటే ఫ్రెండ్స్ స్నేహితులు అవుతారా? స్నేహితులైతే శిష్యులు కాకూడదా, శిష్యులైతే స్నేహితులు కాకూడదా? ఏమండి, ఇప్పుడు మనం శిష్యులం అని చెప్పుకున్నంత మాత్రాన మనం దేవునికి మనం పిల్లలం కాదా? దేవునికి పిల్లలమే. అంతెందుకు, ఒకవేళ యుగ సమాప్తి అంటే పెంతెకోస్తుకు ముందే యుగ సమాప్తి అని ఒకవేళ దాన్ని మనం బేస్ చేసుకుంటే తర్వాత కదండి, ఇప్పుడు అపోస్తుల గారు 6వ అధ్యాయం వచ్చేసింది. 6వ అధ్యాయం కదా వచ్చింది. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ దినములలో అన్నాడు. ఆ దినము అంటే ఏది? క్రీస్తు యుగమే, అది మర్చిపోకూడదు. ఆ దినములలో అంటే పెంతెకోస్తు తర్వాతనే కదా 6వ అధ్యాయం. బాగా వినండి. అంటే వాళ్ళకి ఎలా అంటే అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు వాళ్ళ భాష. ఇప్పుడు అపోస్తుల కార్యం 6వ అధ్యాయం, పోనీ వాళ్ళు అనుకున్నట్టుగా 2వ అధ్యాయంలోనే ఏం ప్రారంభమైంది అన్నారు? వాళ్ళు అన్నట్లుగా 2వ అధ్యాయంలోనే క్రీస్తు యుగం ప్రారంభమైంది అన్నారు కదా. మరి 2వ అధ్యాయంలో క్రీస్తు యుగం ప్రారంభమైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది 6వ అధ్యాయం కదా, అపోస్తుల కార్యం 6వ అధ్యాయం కదా. మరి 6వ అధ్యాయం వచ్చేటప్పటికి శిష్యులన్న పదాన్ని ఉపయోగించకూడదు కదా. మరి శిష్యులకు బదులుగా ఏమని ఉపయోగించాలి అక్కడ? కుమారులను ఉపయోగించాలి కదా. కానీ 6వ అధ్యాయం ప్రారంభంలో మనం ఏమని చదువుకుంటున్నాం? ఆ దినములలో శిష్యుల సంఖ్య తప్పు కదండి. మార్చేద్దామా బైబిల్ను? తప్పు కదా, మరి అలా ఉపయోగించకూడదు కదా. 11వ అధ్యాయానికి వస్తారా? 11వ అధ్యాయానికి వచ్చేసరికి అంతియోకయలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడిరి అన్నాడే తప్ప దేవుని కుమారులు అనబడిరని లేదు అక్కడ. అయినంత మాత్రాన దేవుని కుమారులు కాదా? ఇప్పుడు 11:26కి వచ్చేటప్పటికి అంతియోకయలో ఉన్న శిష్యులు మొట్టమొదటగా క్రైస్తవులు అనబడిరి అనే అన్నాడు తప్ప శిష్యులు ఎలా మారారట? ఇప్పుడు బాగా వినండి. ఇక శిష్యులను ఏమని పిలుస్తున్నాడు అక్కడ? ముందు శిష్యులట, శిష్యులు ఏమయ్యారట? క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. శిష్యులను మరి దేవుని కుమారులు అని రాయించాలి కదా అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. కాకుండా క్రైస్తవులను ఎందుకు అన్నాడు మరి ఆయన? అంటే ఇప్పుడు కుమారులైతే ఏంటి, క్రైస్తవులైతే ఏంటి, శిష్యులైతే ఏంటి? అయినా విషయం అనేది ఏ నామములో బాప్తిస్మం కదా, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు? అంతే కదండి. ఏ నామములో బాప్తిస్మం తీసుకోవాలి అనేది కదా మన ముందున్న ప్రశ్న. దానికి తీసుకున్న తర్వాత అట్లా ఇట్లా జగత్తుకు ముందే దేవుడు తన కుమారులుగా స్వీకరించటకే అని ఇదంతా కూడా ఏంటంటే కనెక్షన్స్ ఇవన్నీ కూడా. అంటే సంబంధం లేని మాటలు ఒకదానికి ఒకటి పొంతం లేకుండా కలిపేయటం. ఎందుకు అలా కలుపుతున్నారు అని అంటే వాళ్ళు అనుకున్నది రైట్ అవ్వాలి. వాళ్ళు అనుకున్న సిద్ధాంతాన్ని నిజమని నిరూపించుకోవటం కోసం ఎక్కడెక్కడ మాటలు తీసుకొచ్చి పెడుతుంటారు. నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడలేమని. ఎందుకు మాట్లాడలేమని అంటే అసలు తిన్నగా మాట్లాడితే మనం మాట్లాడతాం. తిన్నగా మాట్లాడితే ఒక లైన్లో ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడితే మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఈ మాట ఆ మాట సందర్భం లేని కనెక్షన్ లేనటువంటి మాటలన్నీ తీసుకొచ్చి ఒకదాన్ని కూడా కనెక్షన్ పెట్టి ఇప్పుడు చెప్పరా అంటే ఏం చెప్తాం మనం? ఇలానే ఉంటుంది. కనుక మనం దేవుని కుమారులమే, ఎవరు కాదన్నారు? అలానే క్రైస్తవులం కాదా? క్రైస్తవుడైనందుకు ఎవడైనను బాధ అనుభవించాలి అన్నాడు. ఇవన్నీ ఏమైపోతాయి చెప్పండి? అవన్నీ కూడా తర్వాత కాలంలోనే కదా రాయబడ్డాయి. మొదటి 100 లోపే కదా ఇవన్నీ కూడా రాయబడ్డాయి. ఇక బాప్తిస్మములో యేసునామములోనే అని వాళ్ళు తండ్రి ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన. రాసుకున్నాను, ఆ నిమిషాలు కూడా రాసుకున్నానులేండి. అవన్నీ కూడా మీకు చూపించుకుంటే బాగా లేట్ అయిపోద్దని చెప్పి ఆ టైమింగ్స్ అవన్నీ కూడా నేను మీకు జస్ట్ ఏ నిమిషాలలో ఆయన ఎక్కడెక్కడ కొన్ని పాయింట్స్ రీచ్ చేశారో చెప్పాను. ఇంకొక మాట అన్నాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఎందుకు ఇవ్వమన్నాడో తెలుసా అని ఒక మాట అన్నాడు. గుర్తుందా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి అని యేసుక్రీస్తు శిష్యులకు ఎందుకు చెప్పాడు అని అంటే వాళ్ళట తండ్రిని ఒప్పుకోలేదు, కుమారుణ్ణి ఒప్పుకోలేదు. దేవుడు తండ్రి అంటే కొట్టాలని చూశారట. అలానే దేవుని కుమారుణ్ణన్న రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. కనుక తండ్రిని ఒప్పుకోలేదు, కుమారుణ్ణి ఒప్పుకోలేదు గనుక యేసుక్రీస్తుల వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. ఇది కూడా ఎప్పటి వరకు అంటే యుగ సమాప్తి వరకు, అంటే పెంతెకోస్తు దినం వరకు.
అయితే నేనంటాను, అయితే పెంతెకోస్తు దినం తర్వాత ఒప్పుకున్నారా తండ్రిని కుమారుణ్ణి? అంతే కదా మరి. పెంతెకోస్తు దినము తర్వాత తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకున్నారా? ఏమంటే అంతకు ముందు వరకు ఒప్పుకోలేదు గనుక వాళ్ళ పేరుతో కూడా కలిపి ఇవ్వండి అన్నాడు యేసుక్రీస్తు. కానీ పెంతెకోస్తు తర్వాత ఒప్పుకున్నారా అంటే ఒప్పుకున్నారు కనుకనే వాళ్ళిద్దరిని ఎగరేసి ఎవరి పేరు మీద ఇచ్చారని చెప్తున్నాడు ఇప్పుడు యేసునామములో అన్నాడు. కానీ తప్పు. తర్వాత కూడా వాళ్ళు తండ్రిని కుమారుని ఒప్పుకున్న సందర్భాలు లేవు అని యోహాను గారు మొదటి పత్రికలో మాట్లాడతాడు. యోహాను గారు మొదటి పత్రిక అంటే 90s అది రాయబడింది, 90లో సుమారుగా. చివరిగా ఆయన కదా రాసిన పత్రికలు ప్రకటన గ్రంథం కదా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అన్నాడు. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే అంటే ఇంకా అప్పటికి తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వాళ్ళు సమాజంలో ఉన్నారనే కదా దాని అర్థం. అందుకే 18లో చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా, ఇప్పుడును ఒకడు కాదు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అన్నాడు. ఎలాంటి వాళ్ళట వీళ్ళంతా అంటే తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వారు. అంటే తండ్రిని కుమారుని ఒప్పుకొనని వారు యోహాను గారి కాలంలో కూడా ఉన్నారు అని అంటే యోహాను గారి కాలము వరకు కూడా ఇప్పుడు వాళ్ళన్న ప్రకారంగా ఎలా బాప్తిస్మం ఎలా ఇవ్వాలైతే అంతే కదండి. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎందుకు ముగ్గురు పేరుతో ఇవ్వమన్నాడు అని అంటే వాళ్ళు తండ్రిని కుమారుని ఒప్పుకోలేదండి, అందుకే ముగ్గురు పేరు మీద ఇవ్వాలి అన్నాడు. అలా అని పెంతెకోస్తు వరకే కాదు కదా ఒప్పుకుంది. ఇప్పుడు యోహాను గారి కాలం వరకు కూడా తండ్రిని కుమారుని ఒప్పుకొనని వారు ఉన్నారు అని చెబుతున్నాడు అని అంటే ఇప్పుడు ముగ్గురు పేరు మీద బాప్తిస్మాలు ఎప్పటి వరకు కొనసాగాయి అన్నమాట. అయితే యోహాను గారి కాలము వరకు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మాలు ఇవ్వాలి వాళ్ళన్న మాటను బట్టే. అంటే మొదటి 100 ఏళ్ల వరకు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోని బాప్తిస్మాలు జరిగాయి. మరి మొదటి 100 ఏళ్ళు అని అంటే దాన్ని ఏ యుగం అంటారు? క్రీస్తు యుగం అనరా? దాన్ని క్రీస్తు శకం అనరా? అంటే క్రీస్తు యుగములో ముగ్గురు పేరు మీదనే బాప్తిస్మాలు జరిగాయి. మరి మొదటి 100 ఏళ్ళు క్రీస్తు యుగమే అన్నప్పుడు ఆ క్రీస్తు యుగంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మాలు జరిగితే ఇప్పుడు మనం ఉన్నది కూడా క్రీస్తు యుగం అయితే ఇప్పుడు కూడా బాప్తిస్మాలు ఎలా జరగాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనే బాప్తిస్మాలు జరగాలి, యేసు నామములో కాదు. ఏమండి? అలా అయితే ఇప్పుడు మరి యేసు నామమున మీరు బాప్తిస్మం పొందండి పేతురు గారు అన్నారు కదా, మరి ఆట సంగతి ఏంటి? అంతే కదా, మళ్ళా అవి అలా ఉండిపోతాయి కదా. 8లో కానీ చెప్పినట్లుగా 10లో కానీ ఏమంటే 19లో కానీ ఈ 4 చోట్ల ఉన్న వాటి సంగతి ఏంటి? ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వెళ్దామండి. ఎక్కడికి వెళ్దాము? 2వ అధ్యాయానికి వెళ్దాం. ఒకసారి అపోస్తుల కార్యం 2వ అధ్యాయానికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయానికి వెళ్ళి చూద్దాం. విభజన చేద్దాం. ఇక్కడ కూడా వాక్యాన్ని మనం జాగ్రత్తగా విభజించాలి. ఏమంటే 2వ అధ్యాయాన్ని మనం చూస్తుంటే 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. ఇక్కడ సందర్భం ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఇక్కడ బాప్తిస్మము పొందాలనుకునేవారు పేతురు గారిని అడుగుతున్నారు. ఇక్కడ బాగా వినండి, ఇక్కడ తీసుకునేవారు అడుగుతున్నారా? అక్కడ మత్తయి సువార్త 28లో ప్రభువు ఎవరికి ఆజ్ఞాపించినవి? తీసుకునేవారికా ఇచ్చేవారికా? అక్కడ 28లో ఇచ్చేవారికి ఆజ్ఞాపించాడు. ఇచ్చేవారికి ఆజ్ఞాపించింది ఒకటి, ఇక్కడ తీసుకునే వారికి పేతురు గారు ఆజ్ఞాపించేది మరొకటి. ఇంతకీ మీరు ఇచ్చేవారా తీసుకునేవారా బ్రదర్? నాకు తెలియదు. మీరు ఇచ్చేవారా తీసుకునేవారా? ఇచ్చేవారు అక్కడ 28లో ఉన్న మాట జ్ఞాపకం. అది ఇచ్చేవారికి ఆజ్ఞలు, మర్చిపోకూడదు. ఇచ్చేవారికి ఆజ్ఞలు అవి. ఇక్కడ ఎవరి ఆజ్ఞలు ఇవి? తీసుకునే వారికి ఆజ్ఞలు. ఏమంటే ఇచ్చేవారికి వేరుగా తీసుకునే వారికి వేరుగా ఉంటాయా అని ఒక అనుమానం మీకు రావచ్చు. అప్పుడు నేను ఏమంటానంటే ప్రసంగించేవాడికి వినేవాడికి తేడా ఉందా? ఏమండి
చెప్పేవాడికి వినేవాడికి తేడా ఉందా లేదా? నాకు మీకు తేడా ఉందా? ఉంది. నేను చెప్పాలి, మీరు వినాలి. నేను వాక్యోపదేశకుడును, మీరు వాక్యం వినేవారు. నేను ఒక కాపరిని, మీరు ఒక విశ్వాసులు అన్నట్లే కదా. నాకు మీకు తేడా. నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు వేరు, మీకు ఇచ్చిన ఆజ్ఞలు వేరు. ఆయన మాకు వేరుగా చెప్పాడు, అలానే నేను మీకు వేరుగా చెప్తున్నాను. మాకు చెప్పింది మేము చేస్తాం, మీకు చెప్పింది మీరు చేయాలి. ఇటు ఇలా కూడా ఉంటాయా? ఎందుకుండవండి. తిమోతికి పౌలు గారు రాస్తూ, తిమోతి ఎవరండి? కాపరి కదా ఆయన. ఏమండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:16లో నిన్ను గూర్చియు, నిన్ను అన్నాడు, స్పెసిఫిక్గా చెప్తున్నాడు అక్కడ. ఏమంటే పర్టికులర్గా మాట్లాడుతున్నాడు కదా. నిన్ను గూర్చియు అంటే తిమోతి, అంతేగా, తిమోతికే కదా. తిమోతి అంటే ఎవరు ఆయన? తిమోతి తెలుసా? తిమోతి ఎవరో? విశ్వాస అనకండి, విశ్వాసి కాదు, కాపరి ఆయన. ఏ సంఘానికి కాపరిగా పెట్టాడు పౌలు గారు తిమోతిని? ఏ సంఘానికి పెట్టాడు? ఏమో మీరు ఏ సంఘంలో ఉన్నారో తెలుసా? మీరున్న సంఘం తెలుసా? మర్చిపోయారు అది కూడా ఈ కరోనా వల్ల. ఎన్నిసార్లు వినలేదండి బాబోయ్. అంటే మీరు వింటున్నట్టుగా ఉన్నారన్నమాట. మీరు వినుటకు మట్టుకు విందురే కానీ గ్రహింపనే గ్రహింపరు అని యేషయ్య గారు చెప్పిన మాట మీ విషయంలో సరి అని అనమంటారా నన్ను? ఎన్నిసార్లు చెప్పాలండి? ఏవండి అంతగా చెప్పారండి. ఇక్కడ పౌలు ఎవడు? తిమోతి ఎఫెసు సంఘానికి కాపరిగా ఉన్నాడు ఆయన. ఓకేనా? అంటే కాపరిగా ఉన్నాడు అని అంటే సేవకుడే కదా. 2వ పత్రిక చెప్తాడు కదా, సమయం అనక ఆ సమయాన్ని ప్రకటించు అంటాడు కదా. పోనీలే కాపరని మీకు ఒప్పుకోవడానికి అంత మనసు రాకపోతే, మీకు అంత పెద్ద మనసు లేకపోతే, కానీ సువార్థికుడని ఒప్పుకుంటారా లేదా? తిమోతిని సువార్థికుడని ఒప్పుకుంటారు, అంగీకరిస్తారా? రైట్. అంటే ఇప్పుడు ఆయన ఒక సువార్థికుడుగా ఉన్నాడు, ఒక ప్రసంగికుడుగా ఉన్నాడు. ఒక సువార్థికుడుగా, ఒక ప్రసంగికుడుగా ఉన్న తిమోతికి ఏం చెప్తున్నాడో చూద్దాం ఇప్పుడు ఇక్కడ. నిన్ను గూర్చి అన్నాడు. అంటే పర్టికులర్గా ఒక సువార్థికుడుగా నీకు 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 పర్టికులర్గా నీకు చెప్తున్నాను. నిన్ను గూర్చియు, నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. చూసారా? బోధకుడికి జాగ్రత్త అన్నాడు. చాలా తేడా ఉందా? చాలా తేడా ఉందండి. మీలో అనేకులు బోధకులు కాకుండా జాగ్రత్తగా. ఎవరికి చెప్తా? బోధకులకా విశ్వాసులకా? బోధకులకు చెప్పాడు. అంటే బోధకులకు సపరేట్గా ఉంటుందా అంటే ఎందుకు సపరేట్గా ఉండదు? వాళ్ళకి భోజనం సపరేట్గా పెడతారు, ఆ తర్వాత శిక్ష కూడా సపరేట్గా ఉంటుంది. మీరేం వరి అవ్వకండి. అయిపోయిన తర్వాత ఏమంటే బోధకులందరికీ సపరేట్ లోపలికి పిలిచి పెడుతున్నారు కానీ మీరు అనుకుంటారేమో. లోపలికి పిలిచి పెట్టారు అని అంటే ఆ తర్వాత తేడా వస్తే ఆ తర్వాత కూడా సపరేట్గా ఉంటుంది మీకు తెలియకుండానే. కనుక మీరు ఏం ఫీల్ అవ్వకండి. భోజనాలు సపరేట్గా పెడుతున్నప్పుడు, సపరేట్గా వాళ్ళకి ఏదో కానుక పెడుతున్నప్పుడు, చూసావా ఎంతైనా వాళ్ళు స్పెషల్. నిజమే, స్పెషలే వాళ్ళు, నిజంగా స్పెషలే. బోధకులంగా మేము అంత స్పెషలే. మీకు ఎంత స్పెషల్ అంటే మరీ కఠినమైన తీర్పు పొందే అంత స్పెషల్ అనమాట. తేడా వస్తే మీకైతే 2 దెబ్బలు, మాకైతే 2 మూలు 6 దెబ్బలు మాకు. అంతే కదండి. మీకు 2 కొడతాడు ఆయన, మాకైతే 2 అంటే 3 రోజులు 6 కొడతాడు మాకు. కనుక స్పెషలే కదా, మరి స్పెషల్ ట్రీట్మెంటే కదా. కానీ మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు. భోజనాలు పెట్టేటప్పుడు కానీ, వాళ్ళకి ఇచ్చేటప్పుడు కానీ, చూసావా వాళ్ళు ఎంతైనా స్పెషలే, అన్నిట్లో స్పెషలే. మీరు ఆలోచించకండి మా గురించి. అందుకే బోధకులుగా మీరు కాకుండా జాగ్రత్తగా చూచుకోండి అన్నాడు. ఎందుకంటేనండి మమ్మల్ని మీరు గమనిస్తారు కదా, మమ్మల్ని మీరు చూస్తారు కదా. మా ప్రవర్తన సరిగా లేనప్పుడు, మా మాట సరిగా లేనప్పుడు, మా జీవితం సరిగా లేనప్పుడు, ప్రతి విషయంలో ఒకవేళ మేమే మీకు అభ్యంతరకరంగా ఉంటే. అందుకేనండి చాలామంది సేవకులు అని చెప్పుకుంటారు తప్ప సేవకులకు ఉండవలసిన 100 లక్షణాలలో 10 కూడా కనబడవు. చెప్పుకుంటారు వాళ్ళు, కానీ దేవుడు మాత్రం వాళ్ళని సేవకులుగా అంగీకరించాడు. చాలామంది బోధకులుగా పిలువబడుతుంటారు, కానీ దేవుడు మాత్రం వాళ్ళ బోధకులుగా అంగీకరించే ప్రసక్తే లేదు. ఎందుకంటే కొంతమందిని చూసినప్పుడు అలానే అనిపిస్తుంటుంది, ఎదగరిక అంతే. ఎందుకంటే ఎన్నో విషయాలలో మాదిరిగా ఉండవలసిన వాళ్ళం మేము. ఏ ఒక్క విషయంలో పొరపాటు జరిగిన మా విషయంలో మమ్మల్ని బట్టి మీలో ఎంతమంది బలహీనులైపోతారేమోనని ఆ భయం కలుగుతుంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు అన్ని విషయాలలో విషయం చెప్పమంటారండి. మీరు ఇంట్లో ఏసీ పెట్టుకున్నా ఎవడేమనడు, మేము పెట్టామనుకోండి. మీరు కార్లు కొనుక్కున్నా ఏమనరు, మీరు ఫ్లాట్ కొనుక్కున్నా ఏమనరు. కానీ మేము కొనాలన్నా, తినాలన్నా, మంచి బట్టలు వేసుకోవాలన్నా, చూసావా ఎన్ని ఉంటాయి అనుకుంటారు.
మామూలుగా ఉండవండి. టార్చరు. మీ ఇంటికి ఎవరు రారు, కానీ సేవకుడి దగ్గరికి మీ ఇంటికి ఎవరు వస్తారండి? ఎవరు రారు. కానీ సేవకుడి ఇంటికి అందరూ వస్తుంటారు, అందరూ చూస్తుంటారు. చూసే ఈ చూపులు మంచిగా ఉండవు కదా. ఎందుకంటే చూచుట చేత కన్ను అది తృప్తి పొందే రకం కాదు. ఈ కన్ను చెడిపోద్ది, చెడిపోగానే ఆటోమేటిక్గా దేహం అంతా చెడిపోద్ది. ఈ దేహం చెడిపోయి ఏం చేస్తుంది? మరొక దేహాన్ని పాడు చేసిద్ది. ఇలా మొత్తం సంఘంలో అందరికీ వైరస్ అంటించేస్తుంది. ఇది కరోనా కంటే ప్రమాదకరం. ఇంకోటి ఏంటంటే దానికైనా ఇంజక్షన్ ఉందో, దీనికైతే ఏ ఇంజక్షను లేదు. చాలా ప్రాబ్లం ఉండే. అందుకే మీలో అనేకులు బోధకులు కాకుండా జాగ్రత్త చూసుకోండి అన్నాడు. ఇక్కడ చెప్తుంది కూడా పౌలు తిమోతికి చెప్తున్నాడు అని అంటే సేవకుడు అంటే ఆయన చెప్పవలసిన విషయాలు ఆయన చెప్తున్నాడు, ప్రత్యేకంగా చెప్పాడు. తండ్రులారా అన్నాడు, తండ్రులకు చెప్పాడు. నెక్స్ట్ వెంటనే పిల్లలారా అన్నాడు, పిల్లలకు చెప్పాడు. భర్తలారా అన్నాడు, భర్తలకు చెప్పాడు. వెంటనే భార్యలారా అన్నాడు, భార్యలకు చెప్పాడు. అలానే అక్కడ చెబుతుంది ఎవరికి తెలుసా? మత్తయి సువార్త 28లో చెప్పింది ఎవరికి? శిష్యులను చేసేవారికి ఇచ్చిన ఆజ్ఞ. శిష్యులను చేసేవారికి, అంతే కదా. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. ఆల్రెడీ శిష్యులు వాళ్ళు శిష్యులుగా చేసేటువంటి వారికి ఇచ్చినటువంటి అధికారాలు, ఆజ్ఞలు. ఇప్పుడు ఇక్కడ 2వ అధ్యాయంలో మాట్లాడుతుంది అసలు కంప్లీట్గా డిఫరెంట్. అసలు దీనికి శిష్యులకు సంబంధం లేదు. కానీ దీన్ని బేస్ చేసుకొని దీన్ని చూపించి ఎంత అపార్థం చేశారు చూడండి, ఎంత అపార్థం చేసేసారు. ఇక్కడ 2వ అధ్యాయంలో మాట్లాడుతుంది పేతురు గారు శిష్యుల కోసం చెప్పట్లేదు, ఆయన శిష్యులు కాబోయే వారికి చెప్తున్నాడు, శిష్యులు అయ్యే వారికి చెప్తున్నాడు. అక్కడ శిష్యులు ఏం చేయాలి? ఆయన అధికారానికి అధికారానికి లోబడి ఉండాలి. 2 సమస్త జనులు శిష్యులుగా చేయాలి. 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఇవ్వాలి. 4 ఆజ్ఞాపించినవన్నీ వారికి ఆజ్ఞాపించాలి. యుగ సమాప్తి వరకు ఈ కార్యక్రమాలు జరిగించాలి. ఇవి శిష్యులకు చెప్పింది. కానీ మరి ఇక్కడ విశ్వాసులకు చెబుతున్నది ఏంటి? శిష్యులు అయ్యే వారికి చెబుతున్నది ఏంటి చెప్పమంటారా? వాక్యాన్ని మొట్టమొదట వినాలి, అంతే కదా. శిష్యులు కావాలనుకునేవారు చేయవలసింది ఏంటంటే మొట్టమొదటగా వాక్యాన్ని వినాలి, అంతే కదండి. వినుట వలన విశ్వాసమా? రోమ 10:17 వినుట వలన విశ్వాసం. అంటే మొట్టమొదటగా మీరు వినాలి. నెంబర్ 1 వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? విన్నదాన్ని విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత నీలో ఏం ప్రారంభం కావాలి? మారు మనసు ప్రారంభం కావాలి. మారు మనసు తర్వాత నెక్స్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే నీ పాపక్షమాపణ. నీ పాపక్షమాపణ కోసం నువ్వేం చేయాలి? ఇప్పుడు బాప్తిస్మము. ఈ బాప్తిస్మము ఎలా తీసుకోవాలి? యేసునామములో అని కాదు అక్కడ ఉంది. అక్కడ యేసునామము అన్న మాటకు అర్థం ఏంటంటే యేసు అధికారాన్ని ఒప్పుకొని నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. అది యేసు యొక్క అధికారాన్ని ఒప్పుకొని, అంటే ఈ రోజు నుంచి నాకు శిరస్సు ఎవరు? క్రీస్తు. ఈ రోజు నుంచి నాకు అధికారి ఆయన కనుక నేను ఈ రోజు నుంచి ఆయన రూలింగ్లోనికి వస్తాను, ఆయన అధికారంలోనికి వస్తాను, ఆయన ఆజ్ఞాపించినదంతా నేను చేస్తాను అని ఒప్పుకొని నువ్వు బాప్తిస్మం తీసుకోవాలని చెబుతున్న వర్షన్ అక్కడ ఉన్నది. దీనికి నామము 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 అని ఎంత నామం పెట్టేశారండి చూడండి. వీళ్ళు ఎంత చేశారు చూసారా? ప్రతి చోట అదేనండి. ఇలా చెబితే చాలా ఉన్నాయి, ఇంకెంతైనా చెప్పగలం. కానీ మీకు మెయిన్ మత్తయి సువార్త 28లో ఉన్నదానికి అపోస్తుల కార్యం 2లో ఉన్నదానికి ఉన్న ప్రధానమైనటువంటి వ్యత్యాసం అది శిష్యులకు చెప్పాడు, ఇది శిష్యులు కాబోయే వారికి చెప్పింది. శిష్యులు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా యేసు అధికారాన్ని ఒప్పుకొని తీసుకోవాలి. యేసు నామమున బాప్తిస్మం పొందంటే దాని అర్థం ఏంటి? యేసు అధికారానికి లోబడి, యేసు ఆజ్ఞలకు లోబడి, యేసుక్రీస్తు మాట కోసమే మీరు బాప్తిస్మాలను తీసుకోవాలి అనేటువంటి ఇంటెన్షన్ అండి అక్కడ చెప్పింది. ఇంకో విచిత్రం చెప్పమంటారా? పేతురు గారు అక్కడ ఇది మీకును అంటాడు మొదటగా. చూస్తారా ఆ మాట కూడా? 2వ అధ్యాయం ముగించేస్తాలేండి. ఏమండి 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 39 రైట్ 39 చదువుకుందాం. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. ఏమండి ఇక్కడ
ఒక విషయం చెప్పమంటారా, పేతురు గారు ఇక్కడ మాట్లాడిన మాటల్లో ఉన్న అర్థం ఆయనకు తెలియకుండానే మాట్లాడాడనిపించింది. ఎందుకంటే ఇది ఆయన ప్రసంగం అని మనం అనుకుంటాం, కానీ వాస్తవానికి అది పరిశుద్ధాత్మ దేవుని ప్రసంగం. అది మీకు తెలుసు కదా, అది పేతురు గారు మాట్లాడిన మాటలా, పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన మాటలా అవి? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దిగాడో అప్పుడు పేతురు లేచి మాట్లాడాడు. అప్పటి వరకు సైలెంట్గానే ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి లే అన్నాడు, లేచాడు. నోరు తెరువు అన్నాడు, తెరిచాడు. ప్రసంగం స్టార్ట్ అయిపోయింది. అన్ని భాషల్లోకి ట్రాన్స్లేషన్ అయిపోతుంది. అంత విచిత్రం అండి, అన్ని భాషల్లోనికి వెళ్ళిపోతుందండి. ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యక్రమం. అందుకే ఇక్కడ పేతురు గారు మాట్లాడింది ఒక విధంగా పేతురు గారికి కూడా తెలియకనే మాట్లాడాడంటే తెలియకనే మాట్లాడాడేమో అనిపించింది. ఎక్కడ అంటే కొర్నేలి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తాడు. ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తాడు అంటే, అన్యులు కదా వాళ్ళు, కొర్నేలి. అదేంటి మరి ఇక్కడ మీకును దూరస్తులందరికీ అని ఈయన కదా అన్నాడు. ఇక్కడ మీకును దూరస్తులందరికీ ఇది చెందుతుంది అని చెప్పిన ఆయన 2వ అధ్యాయంలో కొర్నేలి ఇంటికి వెళ్ళటానికి ఆబ్జెక్షన్ ఎందుకు చెప్తున్నాడు? అప్పుడు కదా మళ్ళా ప్రభువు ఆయనకు ఒక దర్శనాన్ని చూపించాడు. ఒక 4 చెంగులతో ఒక దుప్పటి దిగటం, ఆ దుప్పటిలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉండటం, ఆ పాత్రలో చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు, పక్షులు అన్నీ ఉండటం. నువ్వు తినయ్యి అని చెప్పగానే అయ్యో ప్రభువా నిషిద్ధమైనది నేను తినను అంటే దాని అర్థం ఏంటి? అన్యులను వాళ్ళు పాపులుగా ఎంచినటువంటి వాళ్ళు. వీళ్ళెవరు? యూదులు కదా. ఏమంటే అన్యులతో సాంగత్యం లేదు కదా. ఇప్పుడు కొర్నేలి ఇంటికి వెళ్ళాలి అని అంటే ఈ దర్శనంలో వాళ్ళు ఇప్పుడు నిషేధించబడిన వారు కారు, ఇప్పుడు నువ్వు వారి దగ్గర కూడా వెళ్ళాలి. అదేంటి మరి ఇక్కడ 2వ అధ్యాయంలో ఈయనే కదా చెప్పాడు ఇది మీకును దూరస్తులందరికీ అని చెప్పిన ఆయనే మళ్ళీ అక్కడ ఎందుకు అభ్యంతర పడుతున్నాడు అంటే ఇది ఆయన తెలియకనే మాట్లాడేశాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన మాట కదా ఇది. కనుక ఇక్కడ 2వ అధ్యాయములో చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఇది బాప్తిస్మం తీసుకునే వారికి సంబంధించినటువంటిది. అక్కడ బాప్తిస్మం ఇచ్చేవారి కోసం చెప్పింది. అక్కడ వాళ్లకు కొన్ని నియమాలు చెప్పాడు, ఇక్కడ తీసుకునే వాళ్ళకు వీళ్ళకు కొన్ని నియమాలు చెప్పాడు. అందుకే మీరు చూస్తుంటే నామం అనేటువంటి మాట అధికారం కోసం ఉపయోగించిన మాట కానీ మనకి ఎక్కువ కనబడుతుంది. మీరు ఏ నామము వలన ఏ బలము చేత మీరు కార్యక్రమం చేశారు అంటాడు 3వ అధ్యాయంలో. మీరు చూస్తుంటే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములో ఎవరిని పుట్టిది మొదలుకొని కుంటివాడైనటువంటి ఆ వ్యక్తిని పేతురు గారు, యోహాను గారు శృంగారమణ దేవాలయం దగ్గర వాడిని బాగు చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇది చూసిన తర్వాత వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నటువంటి సమయం 16వ వచనంలో ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగినందున వీనిని బలపరచెను. ఆయన నామమే వీనిని బలపరచెను. నామమా? ఏమంటే ఒక విషయం చెప్పమంటారా, పేరులో కాదండి అధికారంలో ఉంటుంది. ఇప్పుడు యేసు నామములో ఉంది పవర్ అని మీరు అనుకుంటే యేసు అని పేరు పెట్టుకున్నవాడు కూడా ఆ పవర్ ఉండాలి. మరి ఉన్నారా? యేసు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా? మోడీ గారంటే పవర్ ఆయనకు. నీరవ్ మోదీ కూడా ఉన్నాడండి, తెలుసు కదా. ఈయన మోడీ, ఆడు కూడా మోడీయే. లలిత్ మోడీ ఉన్నాడు, నీరవ్ మోడీ ఉన్నాడు. వీళ్ళెవరంటే కేడీలు వీళ్ళు. మరి ఇంకొక మోడీ ఉన్నాడు, ఆయన అనగానే అధికారం గుర్తొస్తుంది. పేరు ఒకటే కానీ అధికారం ఉన్నది ఎవరికి? వీళ్ళలో ఇదిగో నరేంద్ర మోడీ. ఈయన అధికారం, ఆ పేరు చెప్పగానే అధికారం. ఇక్కడ పేరు కాదు, పేరు వెనుకున్న అధికారము. ఇక్కడ యేసు నామము కాదు, అధికారం అనేది. ఇక్కడ నామం అనగానే అధికారం. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం అని అడుగుతారు. ఎవరిచ్చారు మీకు అధికారం అంటే యేసిచ్చాడు. యేసిచ్చిన అధికారాన్ని బట్టే యేసు నామములో లే అనగానే లేచి నడిచాడు వాడు అంటాడు. ఆయన అధికారాన్ని బట్టి మేము ప్రకటిస్తున్నాం అంటాడు. ఏంటి మీకు మేము అధికారం ఇవ్వం, మీకు పర్మిషన్ ఇవ్వమన్నాడు. మీరు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి? ఆల్రెడీ మాకు ఆయన ఇచ్చేశాడు. అదే కదండి పేతురు యోహాను గారు చెప్తారు, మీరు ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి పర్మిషన్ మాకు. ఏమంటే దేవుని దృష్టికి మీ మాట వినుట కంటే దేవుని దృష్టికి ఏమంటే దేవుని మాట వినుట మీ దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. ఎవరి మాట వినటం న్యాయం? మీరే చెప్పండి. మేము కన్న వాటిని వెన్న వాటిని మేము చెప్పకుండా అయితే మేము ఉండలేము అని పేతురు యోహానుల ధైర్యం చూడండి. ఏంటి ఆ ధైర్యం అని అంటే పరలోకమంతును భూమి మీదను సర్వాధికారము కలిగిన యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని కలిగి ఉన్నారు కనుక వాళ్ళు.
అందుకే యేసు నామాన్ని గురించి ప్రకటించారు, యేసు అధికారాన్ని గురించి ప్రకటించారు, యేసు ఆజ్ఞాపించింది ప్రకటించుకుంటూ వెళ్ళారు, యేసు అధికారంతో అనేకమైన కార్యక్రమాలు వాళ్ళు జరిగించారు. కనుక యేసు నామం అనగానే పేరని కాదు, యేసు నామం అనగానే యేసు నామంలో బాప్తిస్మం అనగానే యేసు నామంలో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను అని ముంచలేదు ఎవరిని అక్కడ వాళ్ళు. మీరు ముంచుతున్నారు ఇప్పుడు ఆ పేరు చెప్పేసి అనేక మందిని. లేదు, యేసు నామము అంటే అది అధికారం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారందరికీ కూడా బాప్తిస్మాలు ఇచ్చారు. ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించండి. మొదటి జన్మలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పాం. ఇది కొత్త జన్మ అని చెప్పుకున్నాం. మరి కొత్త జన్మలో తండ్రి వద్దా? ఏమండి, తండ్రి కన్నవాడు అని చెప్పాను ఆ రోజు. తండ్రి మనల్ని కన్నవాడు, క్రీస్తు మనల్ని రక్షించినవాడు, రక్షణను ఇచ్చినవాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన రక్షణలో నడిపించేవాడు. అసలు బాప్తిస్మం తర్వాత నడిపించేవాడు ఎవరు? నిన్ను బాప్తిస్మం తర్వాత నిన్ను నడిపించేవాడు, నిన్ను ఒప్పించేవాడు, నిన్ను గద్దించేవాడు, నీలో ఉండేవాడు, ఎప్పటికీ తోడుగా ఉండేవాడు ఆయన. ఏంటి ఆయన వద్దన్నావా? నీకు రక్షణనిచ్చిన యేసు, అసలు నిన్ను కన్న పరలోకంలో ఉన్న తండ్రి ఎందుకయ్యా వేరు చేస్తున్నారు? ఎందుకు వేరు చేసి మాట్లాడుతున్నారు? మీరు ఎక్కడ కూడా పేతురు గారు రాసిన పత్రికలు మీరు చూడండి, పౌలు గారి పత్రికలు మీరు చూడండి, ఎక్కడ కూడా మీరు చూస్తే చివరికి వెళ్ళేటప్పటికీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండి నడిపించిన గాక. ఆశీర్వాదం అండి ఇది. ఏమండి, బాప్తిసం మాత్రం యేసునామాలు ఇస్తారట, ఆశీర్వాదం మాత్రం మన ముగ్గురు పేరు మీద ఇస్తారు. మళ్ళీ వీళ్ళు ఏంటో విచిత్రమైనటువంటి బోధలు. మీరు ఎక్కడ చూడ ప్రార్థన అయిపోయిన ఆశీర్వాదం ఇస్తారు. ఆశీర్వాదం ఎవరి పేరు మీద? ముగ్గురు పేరు మీద ఇస్తారా? ఆశీర్వాదమే ముగ్గురు పేరు చెప్పించినప్పుడు బాప్తిస్మం ఇటు ఒక్కరి పేరుతోనా? మళ్ళీ బిల్డప్ల కోసం ఏమంటారంటే ఆ ఒక్కరిలో ముగ్గురు ఉన్నారండి అని ఏదో మళ్ళీ కవరింగ్. మరి ఒక్కరిలో ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు ఉన్నారని చెప్పి ఎవరాదు? ఏం పోయింది? ఆ ఒక్కరిలో ముగ్గురు ఉన్నారు అని ఇండైరెక్ట్గా మాట్లాడే బదులు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిజం ఇస్తాను చెప్పు. ఏం పోయింది ఆ మాట అంటే? లేదు లేదండి, ఆ మాట పలకూడదండి, అపచారం అండి. అంత అపచారం, పలకూడనంత ద్రోహం ఆ మాట. ఎందుకండి? లేని సిద్ధాంతాలు, లేని రాద్ధాంతాలు క్రైస్తవులకు తీసుకుని వచ్చి అమాయకులైన విశ్వాసుల విశ్వాసంతో ఆటలాడుకుంటున్నామంటే దీనికి శిక్ష మనం అనుభవించక తప్పదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, అందుకే బోధకులుగా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నాం. కనుక ఏమండి, వారు మాట్లాడినటువంటి ప్రధానమైనటువంటి విషయాలలో ఇది బాగా మాట్లాడింది కనుక ఇక మీకు ఇప్పటికే ఒక క్లారిటీ, ఒక స్పష్టమైనటువంటి అవగాహన మీకు వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను.